నమస్తే ఎస్వీఆర్ ఛానల్ న్యూస్కి స్వాగతం. నా పేరు డాక్టర్ ఉద్దండం చంద్రశేఖర్. ముందుగా ఇవాల్టి హెడ్లైన్స్. ఫిబ్రవరి 1న సీఎం అనంత పర్యటన, ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్మోహన్ రెడ్డి. పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలి, అధికారులకు అనంత కలెక్టర్ గంధం చంద్రుడు పిలుపు. అనంత జిల్లా కళాకారుల పుట్టినిల్లు, దిశ డిఎస్పీ ఆర్ల శ్రీనివాసులు. అనంతలో ఘనంగా షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభం, డైరెక్టర్ రషీద్ను అభినందించిన ప్రముఖులు. పద్మశ్రీ డాక్టర్ ఆశావాదిని సత్కరించిన సాహితీవేత్తలు. ఆశా వర్కర్లను పర్మనెంట్ చేయాలి, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అనంతలో ధర్నా. ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఫిబ్రవరి 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం నగరానికి రానున్నారు. ఈ నేపథ్యంలో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి, మున్సిపల్ కమిషనర్ మూర్తి ఈరోజు సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. అనంత నగరంలోని జూనియర్ కళాశాల మైదానంలో వేదికను ఏర్పాటు చేసేందుకు తగిన ఏర్పాట్లను వారు పరిశీలించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను త్వరిత గతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల నిబంధనల మేరకు అనంతపురం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పగడ్బందీగా నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అధికారులను ఆదేశించారు. ఈరోజు అనంతపురం కలెక్టరేట్లోని ఎన్ఐసి భవనం నుంచి గ్రామ పంచాయతీ ఎన్నికలపై సబ్ కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 4 దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా అన్ని చర్యలు త్వరితగతిన చేపట్టాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు, జాయింట్ కలెక్టర్లు నిశాంత్ కుమార్, డాక్టర్ సిరి తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా కళలకు కళాకారులకు పుట్టినిల్లని అనంత దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. అనంత ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతపురంలోని ఎస్ఎస్ ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో కన్నుల పండుగగా ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దిశ డిఎస్పీ శ్రీనివాసులు, ఆశా ఆసుపత్రి ఎండి డాక్టర్ సోమయాజులు దంపతులు, రిటైర్డ్ ఆడిటింగ్ ఆఫీసర్ ఆదినారాయణ, ఆదరణ మేనేజింగ్ డైరెక్టర్ శైలజ, ఇన్కమ్ ట్యాక్స్ అధికారిణి పద్మావతి, స్టెనబుల్ హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధి శ్యామ్, ఏఎఫ్ఎస్ గౌరవాధ్యక్షులు కంబదూరి షేక్ నబీరసుల్, బాలన్న, ప్రముఖ చారిత్రక పరిశోధకులు ఏజీ అనిల్ కుమార్ రెడ్డి, ఎస్వీఆర్ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ అంకిరెడ్డి శేషవాహన్ రెడ్డి, రియల్ ఎస్టేట్ ప్రతినిధి ఆది, ప్రముఖ చెఫ్ రాకేష్, ఎంఎండి ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ ఇమాం, అనంత పత్రిక ఎడిటర్ నాగరాజు, బహుజన రచయితల వేదిక కన్వీనర్ నాగరాజు తదితరులు హాజరై ప్రసంగించారు. అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంత ఫిల్మ్ సొసైటీ 4 రోజుల పాటు నిర్వహించే లఘు చిత్ర ప్రదర్శన పోటీలు విజయవంతం కావాలని ప్రముఖులు ఆకాంక్షించారు. డైరెక్టర్ రషీద్, రమేష్ నిర్వహించే ప్రతి కార్యక్రమానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని అతిథులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఔత్సాహిక కళాకారులందరికీ వారు శుభాకాంక్షలు తెలియజేశారు. ఏఎఫ్ఎస్ నిర్వాహకులు డైరెక్టర్ రషీద్ మాట్లాడుతూ తనకు అన్ని విధాలా సహకారం అందిస్తున్న ప్రముఖులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం శ్రీదేవి భక్తి గీతాలాపనతో ప్రారంభమైంది. నటుడు, వ్యాఖ్యాత రమేష్ యాంకరింగ్ ఆద్యంతం అర్థవంతంగా ఆహ్లాదకరంగా సాగింది. కార్యక్రమంలో ఔత్సాహిక కళాకారులు, సినీ సృజనకారులు, అనంత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సో ఈ రోజు అనంతపురంలో ఎంతో మంది అప్కమింగ్ డైరెక్టర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరిలో కూడా టాలెంట్ అనేది అప్పరమనిపించేలా ఉంది. ఈ రోజు మనం బాహుబలి సినిమా లాంటి పెద్ద పెద్ద సినిమాలు మన వాళ్ళు చేయాలని మనం కోరిక ఉంటుంది. కానీ అనంతపురం నుంచే సాహో సినిమా డైరెక్టర్ మీ అందరికీ బాగా తెలిసింది. రణరాజాల నుంచి సాహోలో ఎంతో అద్భుతంగా చేశారంటే అబ్బాయి మన అనంతపురం అబ్బాయి అని చెప్పుకోవడానికి నిజంగా మనం ఎంతో గర్విస్తుంటాం. సో ప్రతి ఒక్కరికి ఉన్న టాలెంట్ ని ఎంకరేజ్ చేయడం కోసమే అనంతపురం ఫిల్మ్ సొసైటీ మా ప్రెసిడెంట్ గారు అయినటువంటి రషీద్ గారు ఏదో విధంగా వాళ్ళకు తోడ్పడతాం, వాళ్ళకి ఏదో విధంగా చేయుతనిద్దామన్న సదుద్దేశంతో ఎంతో మంది చాలా మంది షార్ట్ ఫిల్మ్స్ చేయడం, వాటిని యూట్యూబ్ లో పెట్టుకోవడం, వ్యూస్ ఎన్నో వస్తాయని ఎదురు చూడటం ఇదే సరిపోతుంది. కానీ వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క మంచి కార్యక్రమానికి ప్రతిభ అనేది ఎక్కడ దక్కట్లేదు. సో అలాంటిది మన వంతు బాధ్యతగా మనం ఏదైనా చేద్దామని ఎంతో మంది మాకు సహకారం అందించారు. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఒక టాలెంట్ ఉండేది బయటపడుతుంది అంటే
ఈ రోజు ఇండస్ట్రీ పరంగా వెళ్తున్నారంటే దానికి కారణం షార్ట్ ఫిల్మ్ మేకింగ్. ఎందుకంటే ఎంతో మంది హీరోలు హీరోయిన్స్ కూడా ఇండస్ట్రీకి మనం పరిచయం చేస్తున్నామంటే ఈ యొక్క షార్ట్ ఫిల్మ్స్ ద్వారానే మనం చేయగలుగుతున్నాం. ఇప్పుడు ఓటీటీలు వచ్చి సో ఎన్నో సినిమాలు కూడా ఇప్పుడు రిలీజ్ అవుతూ మనం ఇంట్లో కూర్చొని ఎన్నో మంచి సినిమాలు కూడా చూడగలుగుతున్నాం. ఇలాంటి స్థాయికి మన వాళ్ళు ఎదగాలి, అనంతపురం ప్రజలు ఎదగాలన్న సదుద్దేశంతోనే మా వంతు ప్రయత్నంగా మేము చేస్తున్న ఈ యొక్క ప్రయత్నం. ఈ రోజు ఈ యొక్క కృషికి మా వెనకలు ఉన్నటువంటి వాళ్ళ గురించి చెప్పుకోవడం కంటే ప్రీవియస్ గా జరిగినటువంటి షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ గురించి చెప్పుకోవడం ఎంతో ముఖ్యం అనిపిస్తుంది. ఎందుకంటే పోయినసారి కూడా ఎన్నో ఎంట్రీస్ వచ్చాయి. ఆ ఎంట్రీలతో పాటుగా ఎంతో మంది మన ముందు వచ్చి వాళ్ళు కూడా ఎన్నో మంచి ఛాన్సులు రావడం కూడా జరిగింది. బెస్ట్ డైరెక్టర్ అవ్వచ్చు, బెస్ట్ మూవీ అవ్వచ్చు, బెస్ట్ హీరోయిన్ అవ్వచ్చు, బెస్ట్ హీరో అవ్వచ్చు. వీళ్ళందరూ కూడా మనం ఒక స్టేజ్ ఇచ్చి వాళ్ళందరూ కూడా మన ప్రోత్సాహం ఇవ్వబట్టి ఫర్దర్ కూడా వాళ్ళు ఎంతో ముందుకు వెళ్ళడానికి కారణమైంది. సో ఈసారి కూడా అలాగే అవుతుందని మేము ఊహిస్తాం. ఎందుకంటే ఈ రోజు కూడా మాకు చాలా మంది ఎంట్రీస్ వచ్చాయి. ఆ ఎంట్రీల గురించి వాటి గురించి మా రషీద్ భాష గారు తెలియజేస్తారు. సో ఏంటంటే ఇప్పుడు ఈ రోజు ఇనాగ్రల్ ఫంక్షన్ కి చాలా మంది గెస్ట్ మనం పిలవగానే వచ్చారు. వారు మా మంచి కోసం మా కోసం వచ్చిన వాళ్ళు. సో ఏంటంటే ఎవరైనా కూడా ప్రయత్నం అంటూ జరగాలండి. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు. ఇది అందరికీ బాగా తెలిసిన వాస్తవం. కానీ పట్టుదల కృషి అనేది చాలా తక్కువైపోయింది. ఆ కృషికి మన ఫలితం తప్పకుండా వస్తుంది. ఏది ఆశించకుండా ఒక కృషితో ఏదైనా ఒక పని చేయగలిగామంటే ఆ పనికి తగ్గ ఫలితం అనేది వస్తుందని మీ అందరికీ బాగా తెలుసు. ఆ ప్రయత్నం చేయమని వారందరికీ బాధ్యతగా ఇస్తూ ఈ రోజు యొక్క ఫిలిం ఫెస్టివల్ ని మనం ఈ రోజు అరేంజ్ చేయడం జరిగింది. సో ఈ రోజు మన యొక్క ఫిలిం ఫెస్టివల్ లో ముందుగా మా రషీద్ గారిని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. మీరు ఒక్కసారి మీ కర్తవ్యంతో రషీద్ గారిని ఒకసారి స్టేజ్ దగ్గర రావాలని మనం సో ఈ రోజు మనం ఈ యొక్క కార్యక్రమం జరగడానికి తను ఒక డైరెక్టర్ గా తన పడ్డ కష్టాలు అవ్వచ్చు, తను చేసిన బాధలు అవ్వచ్చు, వాటన్నిటిని కూడా ఫర్దర్ ఎవరు కూడా అలాంటివి జరగకూడదన్న ఉద్దేశంతోనే అన్ని విధాలా సమకూర్చి ఇక్కడ అనంతపురంలో ఎవరైనా షార్ట్ ఫిల్మ్ కానీ మూవీ కానీ చేసుకోవడానికి అన్ని విధాల సోర్స్ ఈ రోజు రషీద్ భాష గారు అనంతపురం ఫిలిం సొసైటీ ద్వారా మన అందరికీ అందిస్తున్నారు. సో కాబట్టి ఇలాంటి అవకాశాన్ని అందరూ వినియోగించుకోమని, మీ అందరికీ ఒక మంచి అవకాశం ఇవ్వడానికి మేము ముందున్నామని కొట్టు రెండు మాటలు రషీద్ గారు మనకి ఎన్ని ఎంట్రీస్ వచ్చాయి ఏంటి దాని గురించి ఒకసారి వేదికల డిఎస్పి శ్రీనివాసులు గారు, డాక్టర్ సోమయాజు గారు, అనుమల ఆదినారాయణ గారు, అండ్ నా మిత్రుడు ఉద్దన్న చంద్రశేఖర్ గారు, అండ్ వారి మిత్రుడు ఎస్ఆర్ ఛానల్ మీడియా శిశు గారు, అండ్ మన అనంతపురం ఫిల్మ్ సొసైటీ గౌరవ అధ్యక్షులు కంబదూరి నబీరసుల్ గారు, తోట బాలన్న గారు, అండ్ ఆదరణ సరిజ మేడం గారు, ఇక్కడ వచ్చిన అనిల్ కుమార్ గారు, అండ్ ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులు మరియు ఔత్సాహిక చిత్ర దర్శక నిర్మాత నటీనటులు అందరికీ 3వ అనంతపురం షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ మిమ్మల్ని ఆహ్వానిస్తోంది. ఇక్కడ నిజానికి ఈ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎందుకు చేయాలి అని ఒక మెయిన్ థాట్ వచ్చినప్పుడు నేను 2002 నుంచి 2012 వరకు నేను హైదరాబాద్లో ఉన్నాను. హైదరాబాద్లో ఉన్నప్పుడు ఈ ఫిల్మ్ ఫెస్టివల్స్ అనేవి ఏ గోవానో లేదంటే ముంబాయో లేదంటే ఢిల్లీనో, సో ఓన్లీ దేశ రాజధానులు అండ్ ముఖ్యమైన పెద్ద పెద్ద పట్టణాల్లో మాత్రమే జరుగుతాయి అన్నమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది, అవును ఈ విధంగా ఒక ఉత్సాహకరమైన ఒక వేదిక, ఒక ప్లాట్ఫామ్ లాంటిది ఔత్సాహికులకు కల్పిస్తే వాళ్ళకు ఒక బెటర్ లైఫ్ అండ్ వాళ్ళ ప్యాషన్ అన్నది తీసుకోవడానికి ఒక వేదిక కావాలనే ఉద్దేశంతో ఈ అనంతపురం ఫిల్మ్ సొసైటీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇక్కడ దర్శకులు, నిర్మాతలు, నటులు, ఎడిటర్స్, సినిమాటోగ్రాఫర్స్, కెమెరా, సో అందరికీ ఒక ప్లాట్ఫామ్లా ఉండాలన్నది. ఇక రెండవది ఏమిటి అంటే ఇక్కడ చాలామంది ఔత్సాహికులు సినిమా తీయాలనే ప్యాషన్తో ఉన్నారు, కానీ ఎక్కువగా మోసపోతున్నారు. సో ఆ మోసపోవడం అన్నది కూడా మ్యాక్సిమం తగ్గించాలన్నది కూడా ఒక థాట్. సో ఈ విధంగా అన్ని రకాలుగా మేము వెంటంటున్నాము. లొకేషన్స్ కావాలా మా దగ్గరికి రండి, ఆర్టిస్టులు కావాలా మా దగ్గరికి రండి, కెమెరామెన్లు కావాలి అంటే ఈ విధమైన ఒక అట్మాస్ఫియర్ని కల్పిస్తే వాళ్ళలో ఉండే సృజనాత్మకత అండ్ వాళ్ళలో ఉండే ప్రతిభా పాఠవాలు సో ఒక్కసారి వెలికి తీయాలి, అది అనంతపురం ఫిల్మ్ సొసైటీ నుంచి జరగాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ అనంతపురం ఫిల్మ్ సొసైటీ అనేది ఎస్టాబ్లిష్ చేసుకున్నాము. ఇది 3వ అనంత షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్. అండ్ ఈ ఫెస్టివల్ యొక్క ముఖ్య అండ్ టాప్ మోస్ట్ విషయం ఏమిటంటే
మనకు పోయిన సంవత్సరం కంటే కూడా ఈసారి ఎక్కువగా ఫిల్మ్స్ వచ్చాయి. నేను అంటే ఒక కేవలం 4 రోజుల్లో దగ్గర 300కు పైగా ఫోన్ కాల్లను రిసీవ్ చేసుకున్నాను వన్స్ ఈ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది అనౌన్స్ జరిగిన వెంటనే. అందులో నుంచి మనకు దేశవ్యాప్తంగా, కేవలం మన అనంతపురమో లేదా ఆంధ్రప్రదేశ్లో కాదు, దేశవ్యాప్తంగా మనకు 72 సినిమాలు వచ్చాయి. ఆ 72 సినిమాలలో నుంచి కేవలం అనంతపురం నుంచి 54 సినిమాలు వచ్చాయి. క్లాస్. సో అనంతపురం అంటే ఏంటి, అనంతపురం యొక్క టాలెంట్ ఏంటి అంటే ఇది ఒక్కటి చాలు చెప్పడానికి. అది కూడా డిఫరెంట్ మండల్స్. ఇప్పుడు అమలాపురం నుంచి ఒక సినిమా వచ్చింది, కళ్యాణదుర్గం నుంచి వచ్చింది. డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చినప్పుడు సో ఇంకా బోత్ ఫీల్ హ్యాపీ. సో ఆ విధంగా 54 సినిమాలు మన అనంతపురం జిల్లాకి సంబంధించినవి అయితే 18 సినిమాలు అవి మరాఠీ, బెంగాలీ, మలయాళం, తమిళ్, కన్నడ ఇలా డిఫరెంట్ లాంగ్వేజ్కి సంబంధించి ఉన్నాయన్నమాట. సో ఓకే, సినిమాలు వచ్చాయి, బాగానే ఉంది. కానీ వీటిని జడ్జి చేయాలి అంటే ఇంకా ద బెస్ట్ పీపుల్ ఉండాలి కదా. ఆ ఉద్దేశంతో కట్టా కన్నా అని నా స్నేహితులు, నేను ఫిల్మ్ ఫెస్టివల్ వెళ్ళిన ప్రతిసారి నాతో పాటు ఉండి ప్రతి ఒక్క చిన్న విషయాన్ని డిస్కస్ చేసుకున్న మిత్రులు. అండ్ ప్రజెంట్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ సినిమా ఆది పురుష్ అనే సినిమాకి తను వర్క్ చేస్తున్నారు. అండ్ ది పాన్ ఇండియా మూవీ. ఆ తర్వాత వెంకటేశ్వరరావు గారు, సో ఆయన రీసెంట్గా అమెజాన్ ప్రైమ్లో ధీరా అని ఒక సినిమా రిలీజ్ అయింది, యానిమేషన్ మూవీ. ఇది 13 లాంగ్వేజ్లలో రిలీజ్ అయింది. ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ రైటింగ్ వ్యవహారాలు అన్ని మన వెంకటేశ్వర ప్రభు గారు చూస్తున్నారు. సో ఇలాంటి ఉద్యములనే అనంతపురం నేను పిలుచుకొని వస్తున్నాను, మీ సినిమాలని జడ్జి చేయడానికి, మీలో ఉండే ప్రతిభని గుర్తించి ప్రోత్సహించడానికి. అండ్ ఈ ప్రోగ్రామ్ ఈ విధంగా అంటే ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరము మేము జనవరిలో చేయాలన్నది ఒక రూల్, గైడెన్స్ లాంటిది పెట్టుకున్నాము. గోవా ఫెస్టివల్ అంటే నవంబర్ గుర్తొస్తుంది, అండ్ నవంబర్ మొదటి వారంలో హైదరాబాద్ ఫిల్మ్ ఫెస్టివల్ గుర్తొస్తుంది, అండ్ జనవరి అంటే మన అనంతపురం గుర్తు రావాలి అన్నది కూడా ఒక థాట్. సో ఈ విధంగా ఎప్పుడైతే అనుకున్నాను చేయాలి అనుకున్న వెంటనే మా అనంతపురం ఫిల్మ్ సొసైటీ సభ్యులు చాలా స్ట్రాంగ్ అండ్ చాలా మోరల్ సపోర్ట్తో పాటు అన్ని రకాలుగా సపోర్ట్ చేసేవాళ్ళు. ఆదర్ణ శైలజ మేడం గారు అండ్ సోమయాజులు గారు, అనుమల ఆదినారాయణ గారి నుంచి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. బేసికలీ సార్ ఆర్థిక విషయాల్లో ప్రతి చిన్న విషయంలో ఎప్పుడు సజెస్ట్ చేస్తుంటారు, రషీద్ నువ్వు అనవసరంగా ఖర్చు పెడుతున్నా జాగ్రత్తగా ఉంది. కానీ ఒకరి టాలెంట్ అనేది బయటకు తీసుకురావడంలో, వాళ్ళకి సపోర్ట్ చేయడంలో నేను కట్ చేసేది ఏం లేదు. కానీ నేను ముందున్నాను కానీ నా వెనక ఉన్న వాళ్ళు నాకు బాగా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. అండ్ హోప్ఫుల్లీ ఈ 3rd షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ బాగా సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ అవకాశం ఇచ్చిన రమేష్ గారు, బేసికలీ ఈ ప్రోగ్రామ్ ఎప్పుడైతే మేము అనుకున్న వెంటనే టెక్నికల్ సైడ్ అండ్ ఎగ్జిక్యూషన్ పార్ట్ అన్నది నేను హ్యాండిల్ చేసుకున్నప్పుడు బయట తిరగడము, మాట్లాడటము అండ్ 1-2 సార్లు కలవడము. సో వీళ్ళని కలవాలి, ఈ విధంగా చేయాలి, అక్కడ చేయాలి, ఇక్కడ చేస్తే బాగుంటుంది, ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని రకరకాల సజెస్ట్ చేసిన రమేష్ గారు మీరు ఒక నిమిషం వచ్చేయండి. సో ఈ విధంగా నాకు రమేష్ గారు టోటలీ ఫుల్ సపోర్ట్ అండ్ అనంతపురం ఫిల్మ్ సొసైటీ సెక్రటరీగా తన వంతు బాధ్యతలని సక్సెస్ఫుల్గా నిర్వహించారు. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్ ఫిల్మ్ మేకర్స్. సమాజ సేవే ముఖ్యమంటూ పదవి బాధ్యతలు ఒక ఉన్నత స్థాయిలో ఉంటూ కూడా సోదర భావంతో అందరినీ కూడా దగ్గర తీస్తూ కళల పట్ల, కళాకారుల పట్ల తనకున్న ప్రేమ, అనురాగాన్ని ఈ రోజు మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా తెలుసు. మన కరోనా టైంలో తను చేసిన సేవలు నిజంగా అమోఘమనే చెప్పాలి. ఒక ప్రెగ్నెంట్ లేడీ ట్రైన్లో వస్తున్నప్పుడు తన డెలివరీ ప్రాబ్లం ఉంటే ఆన్ ది స్పాట్లో అంబులెన్స్ వెళ్ళి 100 డబ్బులు చేసినందుకు వాళ్ళు హెల్ప్ చేసి ఆ అమ్మాయి డెలివరీ అయ్యే వరకు పాప పుట్టేదాకా దగ్గరుండి ఇది నా బాధ్యత అంటూ తీసుకొని సమాజంలో ఎలాంటి బాధ్యత అయినా కూడా ఇది నాది అనుకుంటే ఒక మంచి మనస్తత్వంతో ప్రతి ఒక్కరిని నావాలని కూడా మంచి మనిషి, మా అన్నయ్య గారిని అనుకోవడంలో మేము మాత్రం తప్పుగా లేదు. సో మీ అందరి కర్తవ్యంతో మా డిఎస్పీ శ్రీనివాస్ గారిని ఒకసారి సో ఈ రోజు యొక్క కార్యక్రమం మేము అనుకున్న వెంటనే చేయండి, మంచి పని చేస్తున్నప్పుడు నేను వెంట ఉంటానంటూ మాకు ఎప్పుడు కూడా తోడుకుంటున్నటువంటి
మా శ్రీనివాస్ గారు ఈరోజు మా కోసం చాలా మంది పెద్దలు వచ్చారు, అందరికీ కూడా నా యొక్క నమస్కారం. అంతేకాకుండా మీడియా మిత్రులకు, రషీద్ గారికి, రమేష్ గారికి నా యొక్క అభినందనలు. రషీద్ గారి గురించి నాకు పెద్దగా తెలియదు కాబట్టి రమేష్ గారి ఇంట్రడక్షన్తో ఒక 2-3 ప్రోగ్రాంలో ఆయన కలవడం జరిగింది. ఒక క్వశ్చన్ అడిగాను నేను, మీరు ఇన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు కదా, ఆర్థికంగా ఎలా చేస్తున్నారు అని డౌట్ నాకు వచ్చింది. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, అనంతపురం జిల్లాలో కరువు జిల్లా ఇది, అటువంటి కరువు జిల్లాలో ప్రతి పంట తీసే పంటలు పండించడానికి కృతజ్ఞతతో నేను చేస్తున్నాను కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ కూడా సహాయం చేయాలని చెప్పేసి రషీద్ గారు కోరడం జరిగింది. ఆయన యొక్క తప్పని అంటే టాలెంట్ వెలికి తీయాలని తప్పను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ భవిష్యత్తులో కూడా మంచి ఉన్నత స్థానానికి రావాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇది 3rd షార్ట్ ఫిలిం ఫెస్టివల్ ని చెప్పడం జరిగింది. ఇందులో కూడా దాదాపు 74 ఫిలిమ్స్ ఉన్నారు కాబట్టి అనంతపురంలో చాలా మంది టాలెంట్ చూస్తున్నాం. ఈ మధ్య హెడ్లో షార్ట్ ఫిలిమ్స్ ఇటీవలనే పెళ్లి చూపులు, అర్ధనారీశ్వర అవి కూడా చాలా బాగున్నాయి, పబ్లిక్ చాలా దగ్గరగా వెళ్ళాయి. కాబట్టి టాలెంట్ అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు. కాబట్టి మీరు దయచేసి ఇంకా ముందుకెళ్ళి ప్రజలు చేసి మంచి స్థానానికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. విషయం ఆల్ ది బెస్ట్. సో ఇక మేము ఏ పని చేసినా కూడా పెద్దల్ని గౌరవించుకోవడం నిజంగా గురు బ్రహ్మం గురు విష్ణు గురుదేవు మహేశ్వర అని మనందరికీ బాగా తెలుసు. ఈ రోజు మాకు ఏదైనా కూడా తప్పు చేసినా కూడా చోపెట్టి తప్పు అని చెప్పి ఒక పెద్ద ఆయన ఈరోజు మా అందరికీ తండ్రిలాగా ఎన్నో సూచనలు ఇస్తూ మంచి నడవడికలు రావాలి, మంచి మనుషులుగా ఉండాలి అంటూ చెప్పి అనుమల ఆధారం గారిని ఒకసారి వేదిక మీద రావాల్సిన సవినీయంగా మనస్ఫూర్తిగా కూర్చున్నాం. ఎటువంటి క్లాసెస్ పెద్ద ఆయన చాలా మంచి వ్యక్తి, ఒక అకౌంట్ ఆఫీసర్ గా తనకంటూ ఒక స్థాయిలో అకౌంట్స్ ఇప్పుడు కూడా ఎంత బాగా అకౌంట్స్ చేస్తారంటే నిజంగా ది బెస్ట్ అని ఎన్నోసార్లు అవార్డ్స్ కూడా తీసుకున్నటువంటి వ్యక్తి ఈరోజు మా ముందు ఉన్నారు. ఆయన నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సాగర్ 2 మాటలు మన కోసం మాట్లాడతారు. ఒక వ్యక్తి కార్యం చేస్తున్నాడంటే అదృష్టమైన శక్తి అతనికి ఒక ఆదేశం ఇవ్వడం, ఆ యొక్క డైరెక్షన్ ప్రకారం ఆయన కార్యక్రమాలు మొదలుపెట్టడం జరుగుతూ ఉంటుంది. జగమెరిగిన సత్యం. మరి రమేష్ గారు చెప్పినాడు, కృషితో నాస్తి దుర్భిక్షం అని. దానికి నేను ఇంకా చిన్నగా యాడ్ చేస్తుంటా, సత్సంకల్పం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మనం ఏమి జరిగినా కూడా మన మంచికే దాన్ని ఒడిదుడుకులు మనం అధిగమించి బయటకు పోతాము అని ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే ప్రపంచాన్ని కూడా మనం జయిస్తాం. నెంబర్ 1 పాయింట్ అది. నెంబర్ 2 పాయింట్ ఏమంటే, మనం చేసే ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా ఎవరో ఒకరు సహాయం చేయాలా అని ఖర్చులు బట్టి అవుతూ ఉంటుంది. దానికి ఏం చేస్తారంటే, చేసే ఒక కార్యకర్తకు భగవంతుని ఆదేశం ప్రకారం ఫలానా దగ్గరికి పోరా, నీవు నీ యొక్క కార్యం నెరవేరుతుంది అని ఆయనకు డైరెక్షన్ ఇచ్చే అదృష్టమన్న వ్యక్తి దగ్గరకు వచ్చి ఆయన మన సలహా యొక్క మనం తీసుకుంటాడు. ఇట్ ఈస్ ఎ boon from the God where we can participate in this type of occasions. I am proud to say we are very rare people in different places. How Rashid and Ramesh had got the idea to call the people who wanted to serve the public and also supporting this type of organization. It is a boon from the God. Here there is one coincidence. Mr. Ramesh, Mr. Rashid. Ramesh is a Hindu, Rashid is a Muslim. How there is a combination between the Hindu and Muslim? There is one proverb with the regular and life of our own thinking. There is a struggle between the Hindus and Muslims. One person who is intelligent, he came into the picture of that incident. He called both people, who is your God? He asked the Muslim, who is your God? Devudu.
అల్లా అన్నాడు. అయితే మా హిందువులు పిలిపించి ఎవడైనా దేవుడు అంటే దేవుడు అన్నాడు. నువ్వు బజారుకు పోతావు, సరుకులు కావాలంటావు, వస్తువులు కావాలంటావు, హిందువులు పిలిపించి నువ్వేం పిలుస్తావా అన్నాడు. నాకు బియ్యం కావాలా, అల్లా వేడలు కావాలా అంటాడు. అయితే అదే ముస్లింలు పిలిపించి నీకు ఏం కావాలంటే చావల్ దేవు, గూడు దేవు, ఓ దేవు అని చెప్పి అంటే సంస్కృతంతో ఒక్కొక్కరు కూడా అండర్స్టాండింగ్ చేసి, అయ్యా మీరు మూర్ఖులయ్యా, నీవు మా యొక్క దాన్ని పాటిస్తున్నావు, మేము నీ దాన్ని పాటిస్తాం, మనమంతా ఒకటేమయ్యా, కాబట్టి మీరు మనమంతా ఒకటే, హిందూ ముస్లిం అనే కమ్యూనిటీ ఒకటే, దయచేసి మీరు యొక్క స్పర్ధలు మానేసి ఒకరికొకరు మీరు ఇచ్చుకో అని చెప్పేసి ప్రాబ్లం సాల్వ్ చేసిన గొప్ప వ్యక్తి. అలాంటి భారతదేశంలో ఈ చిన్న కార్యక్రమాలు చేసినటువంటి రమేష్ తర్వాత రషీద్ గారికి ఆయన నాకే చాలా చెప్పినాడు. అయితే ఆయన ఏం చెప్పినా కూడా నేను ఎప్పుడు నా నోటి నుంచి నో అనే పదం నాకు భగవంతుడు నాకు ఇవ్వలే. ఎవరు వచ్చినా కూడా ఐ విల్ సాటిస్ఫై దెమ్. నా లైఫ్లో, నా హిస్టరీలో, నా డిక్షనరీలో ఎక్కడా నో అనే పదం ఉండదు. సాయిబాబా ఒకటే అన్నాడు, నీవు నీ ఇంటిలో లేదు అనే పదము రాకూడదు. ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ. నేను పరీక్ష చేస్తా, నీ నోటి నుంచి నో అనేది రాకూడదు అనేది ఇచ్చాడు. కాబట్టి దాన్ని మనం పాటించాలా. వేర్ వీ గాట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఒక తపన ఉండాలి. ఈ కార్యక్రమం మొదలు పెట్టాలంటే తపన ఉండినప్పుడు డెఫినెట్గా వీ విల్ కాంక్వర్ ఎనీవే. హిమాలయ పర్వతాలు కూడా ఒక నిమిషంలో ఎక్కగల శక్తి భగవంతుడు మనకి ఇస్తాడు. వేర్ యూ లాస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ విల్ బి ఆన్ ది బాటమ్ ఆన్ ది ఆఫ్ ది ఫ్లోర్ ఉండగా బయటికి పోలేము. బట్ ఈ అవకాశం ఇచ్చినటువంటి రషీద్ గారికి, రమేష్ గారికి నా యొక్క ఆశీర్వాదములు. ఇక్కడున్న ప్రతి ఒక్క ఆడియన్స్లో ఐ ఫీల్ ఐ ఆమ్ ది సీనియర్ మ్యాన్. సో ఐ విల్ బ్లెస్ ఆల్ ది పీపుల్ హూ అటెండెడ్ హియర్. లెట్ గాడ్ బ్లెస్ యూ with health and wealth and pure mind to do something. Don't hurt anybody. If you want, you can do something to the public. అంటే లైఫ్లో ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని కించపరచడం ఒక్క నిమిషమే. అయితే దాన్ని మనం సాల్వ్ చేసి చాలా కష్టమవుతుంది. కాబట్టి ఏ వ్యక్తిని కూడా మనం దుర్భాషలాడి మనసు నొప్పించుకోకుండా మంచి మార్గంలో పోయి మంచి పేరు సంపాదించుకోవాలని చెప్పేసి ఇక్కడ ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా నేను ఆశీర్వాదం తెలుపుతున్నాను. అవకాశం ఇచ్చినటువంటి రమేష్, రషీద్ గారికి మరొక వారు నా ఆశీర్వాదం తెలుపుతూ ఇట్లా కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పేసి వాళ్ళకు కోరుకుంటూ ఆశీర్వాదం చేస్తున్నాను. స్థాయిలో ఉండి ఒక పెద్ద ఇంటెలిజెంట్ అని చెప్పడానికి మన 2 రోజులు జరిగిన మీటింగ్ నాకు అర్థం అవుతుంది. నేను ఒక ఇంటెలిజెంట్ కలిసాను, నిజంగా ఎప్పుడు అనుకుంటాను చాలా ఇంటెలిజెన్స్ ఎవరా అని చెప్పేసి. నాకు తెలిసి అనంతపురంలో అతను మించిన ఇంటెలిజెంట్ లేరు. సో ఎందుకంటే ఎన్నో గిన్నిస్ రికార్డు తను సొంతం చేసుకుని వైద్యపరంగా కూడా ఎన్నో సేవలు చేస్తూ కరోనా టైంలో తనకు తాను కరోనా వచ్చినా కూడా ఎంతో కష్టపడి కొన్ని వేల మంది పేషెంట్ని దగ్గర నుంచి చూసి ఎన్నో సేవలు చేసి అనంతపురం ఘనతని దాటినటువంటి మన డాక్టర్ గారైనటువంటి సోమయాజీ గారిని మీ అందరి కథలంతా వేదిక రాసిన మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సోమయాజీ గారి గురించి చెప్పాలంటే చాలా చాలా ఉంది. ఇది ఈ యొక్క సభలో చెప్పడం చాలా కష్టం. సో ఎందుకంటే ప్రతి ఒక్కటి సాధించాలనేది తన తపన. ఈరోజు ఒక మంచి డాక్టర్ గా ఇన్ని పేర్లు సంపాదించి ఎంతో మంది డాక్టర్ తన దగ్గర వైద్య వృత్తిలో ఉండి కూడా ఎన్నో పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉంటుంది మనందరికీ బాగా తెలిసిందే. కాబట్టి మానవ సేవయే మాధవ సేవ అనేటువంటి దానికి నిదర్శనం మన సోమయాజీ గారిని చెప్పడం ఏమాత్రం చెప్పలేదు. Respected seniors here and DSP garu, and Shailaja, and dear friends, it's such a beautiful feeling. I come from Calcutta నుంచి వస్తాను. It's a land of art, culture, music, dance. సో అక్కడి నుంచి ఇక్కడికి మనం వచ్చింది వెంటనే ఎక్కడంటే రాయలసీమ. ఈ రాయలసీమలో వచ్చంటే రాళ్ళు సీమ లేని సీమ ఇలా ఉండేది అనమాట. మొదటి రోజు మేము వచ్చి ఫస్ట్ 6 months లోపుల్ని అక్కడ అపార్ట్మెంట్ తీసుకున్నామండి. ఏంటది లక్ష్మీ అపార్ట్మెంట్స్, తర్వాత ప్యారడైస్ తీసుకుంటే అమ్మను సౌండ్ వచ్చింది. ఓకే మేడం తిరుగుతున్నాం, అమ్మని సౌండ్ వచ్చింది, పరుగు పొగ వచ్చేస్తుంది అక్కడి నుంచి, టపటపటప వస్తుంది. టీవీలో సౌండ్ మారిపోయింది. బాంబు పడింది రవి గారి అధ్యాయం.
ఇంకా భయం చూసుకోండి. అక్కడి నుంచి విశాఖపట్నం నుంచి ఫోన్లు, రాజమండ్రి నుంచి ఫోన్లు, అదేంటో అయిపోయింది మీ ఊళ్ళో, ఏం చేస్తున్నావు అక్కడ, తొందరగా వచ్చే వెనక్కని. అంటే మా వాళ్ళు ఉన్నదేమో పాపం ప్రశాంతంగా కోనసీమలో బతుకుతూ రాజమండ్రిలో ఉండి గోదావరి విశాఖపట్నంలో బతికేవాళ్ళు. కలకత్తాలో కొంచెం వైలెన్స్ ఉండేది, అక్కడక్కడ కమ్యూనిస్ట్ వాళ్ళు అందరూ వేసుకునేవాళ్ళు అప్పుడప్పుడు బాంబులు, మా డిఎస్పీ గారికి తెలుసు. బట్ ఇక్కడ ఏంటంటే తర్వాత చూస్తే కోర్ట్ రోడ్లో ఏదో ఒకటి అయింది, తర్వాత చూస్తే ఇంకోటి యూనో. బట్ దెన్ సో మచ్ చేంజ్. ఇది 2000 ఇయర్లో వచ్చానండి అనంతపురం. నేను 2000 నుంచి 2021లో వచ్చేసాము. ఇప్పుడు రాయలసీమలో కూడా మొక్కలు ఎత్తుతున్నాయి, పువ్వులు పూస్తున్నాయి, ఇప్పుడు కాయల దగ్గర తీసుకొచ్చి మన దగ్గర తీసుకెళ్తున్నారు మన ఇద్దరు ఫ్రెండ్స్. కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ. అండ్ ఎక్కడైనా కూడా కళ అన్నదాన్ని ఎవరైనా కూడా రాజుగారు ఉండేవారు, ప్రస్థానం ఉండేది, అందరినీ ఏమో ఆదరించేవారు. అయితే అందుకే వీళ్ళు ఆదరణ పేరు పెట్టుకున్నారు. అయితే అందరినీ ఆదరించి దగ్గరికి వచ్చి వాళ్ళని తీసుకుని, ఏంటమ్మా మేము ఉన్నాం మీకు, చదువుకున్న వాళ్ళ పండితుల్ని కళాకారుల్ని డెఫినెట్ గా రాజుగారి దాంట్లో పెట్టుకుని వాళ్ళ అండర్లో చూసుకుని గ్రో చేసి అన్ని చేసేవారు. ఇప్పుడు ఏంటంటే రాజుగారు ఇప్పుడు లేటెస్ట్ మహారాజు గారు కొంతమంది ఉన్నారు, సో వాళ్ళ దాంట్లో తీసుకుని మన అదేకి వచ్చారు. అండ్ మెడికల్ ఫీల్డ్లో మీకు తెలుసుందేను, ఈ కరోనా వచ్చినా ఇంకోటి వచ్చినా రైటింగ్ రాకపోయినా హార్ట్ అటాక్ వచ్చినా ఇవన్నీ ఏమవుతాయంటే వీఆర్ ఆల్వేస్ అండర్ టెన్షన్. అయితే ఈ టెన్షన్ ఉండి పేషెంట్లు చూసుకుని వచ్చి ఇంటికి ఏమో పొద్దున్న 9 o'clock బయలుదేరుతాను. సాధారణంగా నా ప్రోగ్రామ్ ఏంటంటే మార్నింగ్ 8:30కి బయలుదేరుతాను, నైట్ 9 o'clock 9:30కి ఇంటికి వస్తాను. ఈ లోపల ఏమైతే మేడం చూసుకోవాల్సిందే. అయితే ఇక్కడ టెన్షన్ ఉంటుంది. నౌ సచ్ ఎ నైస్ ఫీలింగ్ దట్ ఇలా మనం వచ్చి ఒక ఫిల్మ్ ఫెస్టివల్ అంటే అనంతపూర్లో ఉంటుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. 2 days బ్యాక్ వీళ్ళిద్దరూ వచ్చి చెప్పారు, యా he said we'll definitely support you and encourage you in many more ways. మీ అందరికీ తెలుసు, కొంతమందికి తెలుసు, కొంతమందికి ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటంటే సర్ప్రైజింగ్ న్యూస్ ఏంటంటే మొన్నేమో హైదరాబాద్ వెళ్ళి ఒకటో పెళ్లికి వెళ్ళారు, ఒక ఫంక్షన్కి వెళ్ళాను సార్. వెళ్తే అక్కడ ఈయన కలిసాడు ఆర్కే రామకృష్ణ గౌడ్. ఆయన ఆర్కే బ్యానర్లో సినిమాలో తీస్తుంటారు. ఒకసారి ఎవరో పరిచయం చేశారు, 15 నిమిషాలు కూర్చున్నారు, మళ్ళీ వెళ్ళారు. మళ్ళీ ఇన్సిడెంటల్లీ 2-3 daysలోనే మళ్ళీ కలిసాము. సార్ మీరు మా దాంట్లో మీరు వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఇవన్నీ చేస్తున్నారు చాలను, మా దాంట్లో గౌరవనీయంగా మీరు వచ్చి మెంబర్ అవ్వాలి, మా ఫిల్మ్ సొసైటీ తెలంగాణ ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ దాంట్లో మీరు మెంబర్ అవ్వాలి అని ఆయన వచ్చి నన్ను పట్టుకుని ఇద్దరు వచ్చి పట్టుకుని చేశారు. చేస్తే నేను సర్లే ఏదో క్యాజువల్గా చెప్తానండి, సరే నేను చూద్దాం ఏంటని నేను ఇంటికి వచ్చాను. సరిగ్గా 15 daysలో ఫోన్ చేశాను, మీకేమో మెంబర్షిప్ కార్డు అది తయారు చేశాం సార్, మీరు మా దర్శనం ఎప్పుడు ఇస్తారు, మా ఊరు ఎప్పుడు వస్తారు హైదరాబాద్, మెంబర్ అవ్వాలి అంటే మొన్న 25th January నాడు వెళ్ళి he became a member in the Producers Guild లో ఆల్రెడీ మెంబర్షిప్ నాకు ఇచ్చి they said మీ ఫోటో పెట్టుకుంటే మా ఆర్గనైజేషన్ కి పేరు ప్రఖ్యాతి పెరుగుతుంది అంటే we felt very happy and I think it's a news. ప్రొడ్యూసర్ గా కార్డు ఇచ్చి పంపించారు. ఈ రోజుల నుంచి ఇది వచ్చింది, మన్నాటి నుంచి వీళ్ళిద్దరూ తయారయ్యారు, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. ఇప్పుడే చెప్పారు చూడండి, ఆజ్ఞానంగా ఏంటంటే ఎవరో పిలుస్తారు మీకు చెప్తారు అంటే వీళ్ళ చెవిలో ఎవరు చెప్పారో వీళ్ళు ఎందుకు వచ్చారో నా ఇద్దరు నా దగ్గర వచ్చి కూర్చున్నారు సార్. కూర్చొని సార్ ఇదే ఇలా చేస్తున్నామంటే షార్ట్ ఫిల్మ్స్ అంటే చాలా ఇష్టం అండి. ఐ థింక్ కలకటాలోనే వన్ ఆఫ్ ద ఫస్ట్ మేము కాలేజ్లో చదువుతుంటే అందరూ ఏదో పట్టుకుని చించింది షార్ట్ ఫిల్మ్ తీస్తుండే. ఫిల్మ్ అంటే 3 గంటలు ఉండాలి కదా, మళ్ళీ షార్ట్ ఫిల్మ్ ఏంటి అనుకునేవాడు. బట్ దెన్ ఇప్పుడు సెల్ ఫోన్స్ ఐఫోన్స్ వచ్చేసాక షార్ట్ ఫిల్మ్స్ హావ్ బికమ్ ఎ క్రేజ్ అండ్ ఐ థింక్ దట్స్ ఎ లవ్లీ దిస్ థింగ్ దట్ ఇప్పుడేమో ఇవన్నీ వచ్చేసి మోజ్ అవి వచ్చి టిక్ టాక్ వచ్చి యు హ్యావ్ ఎ కామెడీ, లాట్ ఆఫ్ కామెడీ అండ్ ఆల్ దట్ మ్యూజిక్. అనంతపురంలో ఇంత ప్రోత్సాహం ఉంది, ఇంతమంది లీడర్స్ ఉంది, ఇంతమంది ప్యాట్రన్స్ ఉన్నప్పుడు మై విష్ ఇస్ దట్ మ్యూజిక్ కాదు, ఆర్ట్ ఫామ్ కాదు, డాన్స్ కాదు, పాటలు కాదు, షార్ట్ ఫిల్మ్స్ కాదు, రేపు పొద్దున్న షార్ట్ ఫిల్మ్స్ లాంగ్ ఫిల్మ్స్ దగ్గర కూడా మనం తీసుకెళ్ళి కెపాసిటీ ఉండి చాలా మంది అందరూ కూడా సొసైటీలో ఏమనుకుంటారంటే నేను పైకి వెళ్ళాలి, నేను ఎలా పైకి వెళ్తానని చూసుకునే కాలంలో మీరందరూ పైకి వెళ్ళండి, మేము వెనకాల ఉంటామని చూసుకునే వాళ్ళు చెప్పినప్పుడు ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ ఐ విష్ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సోమేల్ గారు. నిజంగా ఒకసారి మన క్లాస్ ఎందుకంటే వచ్చండి, ఇంకోసారి మనకు ప్రొడ్యూసర్ దొరికాడు. క్లాస్ కొట్టే ముందు మనకు కావాల్సింది అది ఎవరు ప్రొడ్యూసర్ దొరుకుతారా, మనం ఎప్పుడు ఏ షార్ట్ ఫిల్మ్ చేసుకుందాం, ఏ వెబ్ సిరీస్ చేసుకుందామా, లేదంటే ఏదైనా సినిమా ప్లాన్ చేసుకుందాం, ప్రతి ఒక్కరి థాట్ అలాగే ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏంటి అంటే ఎవరు మనకు అవకాశాలు ఇస్తే మనం ప్రూవ్ చేసుకుందామా, ఈ అవకాశం ఎప్పుడు దొరుకుతుందని ఎదురు చూసే వాళ్ళే ఉంటారు. సో ఇకపోతే ఆదరించే అభిమానంతో అందరూ మన వాళ్ళనుకునే ఒక మంచి మనస్తత్వంతో ఈ రోజు ఏ ప్రోగ్రామ్ జరిగినా కూడా వారంటూ ముందుండి మొన్నటిదాకా పాడుపాత్రి గారి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కూడా స్పాన్సరింగ్ చేసి అనంతపురానికి అందరినీ రావాలి, అందరూ రావాలని కే విశ్వనాథ్ గారిని పర్సనల్ గా అనంతపురానికి 2-3 సార్లు తీసుకొని వచ్చి జనాలకు
ఒక పెద్ద దర్శకుడిని చూపించాలన్న సదుద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేసి ఇప్పుడు దాకా మాతో పాటు జర్నీ చేస్తూ మా అందరి ఆత్మ బంధువురాలుగా ఉన్నటువంటి ఆదరణ శైలజ గారిని ఒకసారి రావాల్సిందే మనస్ఫూర్తిగా కోరుతున్నాం. సో మేడం గారు వచ్చారు. మామూలుగా మాటల్లో మాట్లాడారు, కానీ ఇప్పుడు మాట్లాడాలని నేను ప్రత్యేకంగా పడుతున్నాను. ఒక్క మాట ఏదైనా పడదు. అనంత ఫిల్మ్ సొసైటీ ఈ ఫంక్షన్కి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. ఆల్ ద బెస్ట్ రషీద్ గారు, రమేష్ గారు ఏదైనా ప్రోగ్రామ్ పట్టుకుంటే ఖచ్చితంగా సక్సెస్ చేస్తారు. 3 years నుంచి షార్ట్ ఫిలిమ్స్లో చాలా మందిని కూడా వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటకు తీసుకొని వస్తున్నారు. లాస్ట్ ఇయర్ కూడా నేను ఈ ఫంక్షన్కి అటెండ్ అయ్యాను. అప్పుడు కూడా ఒక రైతుల పైన వాళ్ళు చాలా మంచి ప్రోగ్రామ్స్ చేశారు. అంటే షార్ట్ ఫిలిమ్స్ చాలా చేశారు, చాలా నచ్చాయి. దాంట్లో అమ్మాయిల పైన, రైతుల పైన చాలా మంచి మంచి షార్ట్ ఫిలిమ్స్ చేశారు. ఈసారి కూడా ఫార్మర్స్ పైన చాలా వచ్చాయని చెప్పారు రషీద్ గారు. ఫార్మర్స్ అందరినీ గుర్తిస్తున్నందుకు ఒక ఫార్మర్గా నేను గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రషీద్ గారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సేద్యం అనే ఒక మంచి మూవీతో మన ముందుకి పసుపులేటి చంద్రకాంత్ గారు రాబోతున్నారు. సేద్యం మీద, సేద్యంలో ఉన్నటువంటి బాధలు అన్నింటి మీద కూడా పిక్చరైజ్ చేయడానికి ఒక సినిమా అనంతపురంలో రెడీ అవుతుంది. అది మా పసుపులేటి చంద్రకాంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్ పసుపులేటి చంద్రకాంత్ గారు. సో ఇక సహాయం చేసి మంచి గుణం ఉండాలి. ఏ కంపెనీ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, కానీ ఎదుటి మనిషికి సహాయం చేయాలన్న చిన్న మనసులో ఉంటే చాలు. అది నిజంగా నిరూపించారు జనాలు. ఈరోజు ఒక కంపెనీ వచ్చి నిరుపేదలకు ఒక ఉద్యోగాలు ఇస్తూ, చదువుకున్న వాళ్ళకి ఏ చదువుకున్నా 3 నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సరిపడ్డటువంటి ఉద్యోగాన్ని, వసతిని కల్పిస్తూ నిజంగా మనం ఊహించినటువంటి ఒక మంచి మలుపుని అనంతపురంలో తీసుకుని రావడానికి వచ్చేసినటువంటి స్టెనబుల్ కంపెనీకి ఒక్కసారి మీరు క్లాస్ కొట్టండి. సో ఈ రోజు మేము ఈ యొక్క ప్రోగ్రామ్ అనుకున్న వెంటనే తను వెళ్ళి కలిసామండి. తను ఏమన్నారంటే తెలుసా, మీ యొక్క ప్రయత్నం వెనక నేను ఉంటాను, మీ ప్రయత్నం ఫలితం జరిగేదాకా మీ వెంట నేను ఉంటాను, మనం కలిసి ఏదైనా సాధిద్దాం, జనాల్లో మనమంటూ ఏంటో నిరూపిద్దాం అన్నారు. ఈ రోజు ఒక మంచి మనిషిగా ఈ రోజు ఆయన మాతో పాటు జర్నీ చేయడానికి నిజంగా చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. నా కోసం ఒక్కసారి ఆయన కోసం క్లాస్ ప్లీజ్. రెండు మాటలు. Thanks, and it is a great privilege to be there for you here. నాకు కొంచెం ప్రాబ్లం బైక్ వచ్చింది, మామూలుగా ఇంగ్లీష్లో వెళ్ళిపోతుంది, కొంచెం తెలుగులో కొంచెం ఇబ్బంది. So it is great. నేను as a employee and as a businessman, as a I saw so many people who get frustrated after a job. Full day job చేసిన తర్వాత I saw so many people going back to their homes, so frustrated, so stressed out and something like that. When I was doing business, you have to do it. But when you run a society like this, you have your frustrations, you have your funding issues, you have every damn problem in this world to take it forward. But there's so many. There are only 2-3 times that I saw both of Rashid bhai and our Ramesh garu in our facility doing some short films. The kind of dedication that they had, even though when they doesn't have any funding, the way they took it forward was I was really impressed with that. And I am new to Anantapur. I am from Anantapur, but after a long time I am coming back. Whatever that we can do with. మీరు వచ్చిన తర్వాత మీరు చేస్తున్న ప్రయత్నాన్ని నిజంగా చాలా జోహాలు చెప్పాను. అంటే ఎంతో మంది చదువుకున్న తర్వాత ఉద్యోగం రాలేదంటే ఎక్కడో చోట కూర్చుండిపోతున్నారు. కానీ అలాంటి వాళ్ళకి 3 months ఆఫ్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఏదైతే సెట్ అవుతుందో అలాంటి జాబ్ మీరు ఇవ్వడం అనేది నిజంగా who is there looking for a settlement, for a job, we are here to train them absolutely free of cost. Qualifications ఉన్నాయి ఎవరికి ఇది క్వాలిఫికేషన్ అనేది. See, depending on the course that they take up, it is recruitment, it is food and beverages, and there is computer hardware. There are a lot of trades that we are in. So anybody who is looking for a job, we are here to train them and place them in the companies that we are. థ్యాంక్ యూ సో మచ్. ఇలా స్ట్రాంగ్ గా మీరు మన ముందు రావడం, ఎంతో మందికి ఉపాధి కల్పించడానికి ముందుకు వెళ్తున్నారంటే నిజంగా చాలా అనిపించారు. ఇకపోతే ఒక మహిళా రాణి గురించి మాట్లాడడం చాలా అవసరం. ఉద్యమాలే కాదు, ఏదైనా సాధిస్తుంది. సాధించాలనుకుంటే ఏదైనా పట్టు ఉంటే దాన్ని వదలదు. ఎందుకంటే
మనం నవ్యాంధ్ర టైంలో ఎన్నో 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 కష్టాల్లో మనం ఉన్నప్పుడు కూడా జాబ్ అనేది కాదు, పిల్లల్ని కూడా వదిలేసి ముందుకెళ్ళి నాది నవ్యాంధ్రలో నేను ముందుంటాను నారిగా ముందుకెళ్ళి ఒక వీరనారిగా ఎన్నో ఎన్నో సభల్లో మాట్లాడుతూ మనందరినీ ఎంతో ఇన్స్పైర్ చేసి ఈ రోజు ఒక డిపార్ట్మెంట్ లో ఉన్నత స్థాయిలో చేస్తున్నా కూడా కళాకారుల పట్ల కూడా తను వస్తున్నటువంటి ప్రేమ అనురాగం నిజంగా కమ్మలాంటి ప్రేమిస్తున్నటువంటి పద్మా గారిని ఒకసారి మనస్ఫూర్తిగా కూర్చున్నాను. థ్యాంక్ యూ మేడం, మీరు రావడం వీ ఫీల్ సో హ్యాపీ. ఎందుకంటే ఎంతో మంది కళాకారులు కూడా ప్రోత్సహిస్తూ కళల పట్ల తనకున్నటువంటి గౌరవంతో వాళ్ళ చిన్నమ్మాయి ఎంతో అద్భుతంగా క్లాసికల్ చేస్తూ ఎన్నో అవార్డ్స్ సంపాదించినటువంటి అమ్మాయి, మన భారతదేశ ఘనతకి ముఖ్య కారణటువంటి అలాంటి అమ్మాయిని తయారు చేశారు పద్మా గారు. ఒక్కసారి ఆవిడ కోసం ఒక్కసారి క్లాస్ కొట్టాలి. అంతేకాకుండా అమ్మాయిలో ఉన్నటువంటి టాలెంట్ ని ఇలాగే ఉండకూడదు, మా అమ్మాయికి టాలెంట్ ఉంది, ఇండస్ట్రీ వైపు కూడా ఈ మధ్యన పెద్ద అమ్మాయిని కూడా మా కోసం సేజన్ సినిమాలో హీరోయిన్ ఇవ్వడం నిజంగా మీ ఫీల్ సో హ్యాపీ. అది మీరు చేస్తున్న ఘనత నిజంగా జోహార్ అర్పించాలి. ప్లీజ్ 2 మాటలు మా కోసం. థ్యాంక్ యూ రమేష్ గారు. ఇక్కడ విచ్చేసినటువంటి కళాకారులకి, కళాభిమానులకి, పెద్దలకు నా కళాభివందనాలు. అనంత ఫిల్మ్ ఫెస్టివల్ అన్న పేరు వింటేనే నిజంగా ఒక అనంతపూర్ వాసిగా నా మనసులో ఎక్కడో ఒకసారి జల్లు అనిపించింది. ఎందుకంటే మనం ఎప్పుడు ఎక్కడ చూసినా కూడా ఏ సైట్ ఓపెన్ చేసినా ఏ గోవాలోనో, హైదరాబాద్ లోనో, బెంగళూరులోనో, బాంబేలోనో ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతోంది అంటే అబ్బో ఫిల్మ్ ఫెస్టివల్ అని మనం అనుకుంటున్నాం. నేను కూడా ఎన్నోసార్లు అనుకున్నాను ఏంటిది ఫిల్మ్ ఫెస్టివల్ అంటే హైదరాబాద్ పరిగెత్తాలి లేకపోతే ఇలా పరిగెత్తాలి అని. అంటే అనంతపూర్లో కళాకారులు లేరా? కళలకు ఏమైనా పొదువా? నిజంగా అనంతపూర్ అంటేనే ఇందాక సార్ చెప్పినట్టుగా ఒకటే బయట ఉన్న వాళ్ళకి ఒకటే గుర్తుకొస్తుంది. ఎందుకంటే మూవీలోనో టీవీలో మహిమో కానీ ఫ్యాక్షనిజం, ఫ్యాక్షనిస్ట్ అని ఎప్పుడు గొడవలు కొట్లాటలే అనేది గుర్తుకొస్తుంది. కానీ నిజంగా లోతుగా అనంతపూర్లో ఉండి నివసించి మనల్లో మనం ఒక మంచిగా ఉండి అబ్జర్వ్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది ఇక్కడ కళాకారులకు ఎక్కడా కొదువు లేదనేది. నిజంగా దేశంలో ఎక్కడెక్కడ గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కావచ్చు, నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కావచ్చు, అలాంటి ఫిల్మ్ ఫెస్టివల్స్ కూడా మేము కూడా సరితూగుతాము అనే కళాకారులు మన అనంతపురంలో ఉన్నాయని నేను కూడా చూసినాను. ఈ మధ్యనే అందరూ బయటకు వస్తున్నారు. ఇంతవరకు ఎప్పుడు ఫ్యాక్షనిజం వరకే మీడియాలు కూడా చూపించినాయి. దయచేసి నన్ను తప్పుగా అనుకోకండి. అంటే సీరియల్స్ కావచ్చు అలాగే ఉన్నాయి, సినిమాలు కావచ్చు కొన్ని అలాగే ఫోకస్ చేసినాయి. అది మన దురదృష్టమో అదృష్టమో మనకు తెలియదు. అదృష్టం ఎందుకంటే మనం చూసి ఆ పక్క రాష్ట్రం కూడా భయపడతారు కాబట్టి రాయలసీమ అంటే అబ్బో ఎందుకు లేదు అనేటట్టుగా మనకు ఆ ఫేస్ మనకు ఒక మేనరిజం ఇచ్చేస్తారు వాళ్ళు. కానీ అంతకు మించిన మనస్సు కావచ్చు, అంతకు మించిన కళలను అభిమానించే మనసు మనకే ఉందని గర్వంగా నేను చెప్పుకుంటున్నాను. ఇటువంటి ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో చాలా మంది కళాకారులు ఎక్కడికి పోవాలా ఏం చేయాలా అని ఆలోచించి ఎక్కడికి పోవాలో అర్థం కాని తరుణంలో ఇప్పుడు నాకు అనిపిస్తోంది, మా ఇంట్లో కూడా ఆర్టిస్టులు ఉన్నారు, నేను కాదని చెప్పను, కానీ కొంతమంది మేమున్నామని ముందుకు వచ్చినప్పుడు ఎక్కడ ఫస్ట్ ఆర్టిస్ట్ ఒక డైరెక్టర్ ఎక్కడ ఆలోచిస్తారంటే ప్రొడ్యూసర్ అంటే డబ్బు లేకపోతే ఏ పని కాదు, ఈ ఫంక్షన్ కైనా డబ్బుతో అవసరం. ఒక ప్రొడ్యూసర్ నేను ఉంటున్నాను, నేను సాయం చేస్తానంటే నిజంగా నేను వాళ్లకు నా ఎక్కడ కృతజ్ఞతలు చాలా తక్కువ. ఈ సభాముఖంగా వాళ్ళకి పాదాభివందనాలు చేస్తున్నాను. ఎందుకంటే ఈ ధైర్యంతో ఎంతో మంది కళాకారులు ఇంకా ముందుకు వస్తారని నా ఆశ. తర్వాత ఫిల్మ్ ఫెస్టివల్, షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ అని మీరు ఇద్దరు డబుల్-ఆర్ అంటే ఇప్పుడు రాజమౌళి త్రిబుల్-ఆర్ సూపర్ సక్సెస్ అయింది, అలాగే ఈ డబుల్-ఆర్ కూడా ఇంకా సక్సెస్ అవుతుంది అని నేను కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా స్నేహం గురించి వస్తే స్నేహశీలిగా ఎన్నో సేవలు చేస్తూ ఈరోజు తనదంటూ నాకు ఎన్నోసార్లు ఎన్నో ప్రోగ్రామ్స్ కూడా నేను ఏ ప్రోగ్రామ్ చేసినా ఫస్ట్ అడిగే తన్నే అడుగుతాను, నాకు ఇలా మంచి ప్రోగ్రామ్ చేస్తున్నాను, నాకు స్పాన్సర్గా రావాలి అని. ఎప్పుడు కూడా ఏం కావాలి, నీకు ఎంత కావాలో తీసుకో అంటాడు తప్ప ఏం చేస్తున్నారు ఏం అవుతుంది అని మాత్రం ఎప్పుడు అడగలేదు. స్నేహానికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ రోజు మా వెంట ఉండి ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కి నడిపిస్తున్నటువంటి ఆది గారిని ఒకసారి వేదిక రావాల్సిన మనస్ఫూర్తిగా వచ్చిన
దాసరి జాబ్స్ అని మనందరూ కూడా కన్సల్టెన్సీ ఉంటూ, అదేవిధంగా ఈరోజు ఒక రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ముందుకెళ్ళి రియల్ ఎస్టేట్ రంగంలో కూడా తనకంటూ ఒక స్థాయిలో నిలిచినటువంటి ఆది గారు ఈ రోజు మాతో పాటు ఈ రోజు ఉండడం నిజంగా మీ ఫీల్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు. ఒక 2 మాటలు మాట్లాడలేరా? మాటలు లేవంటారా? సో ఒక్కసారి క్లాస్ పట్టింది ఆది గారు. ఇట్స్ మై బెస్ట్ ఫ్రెండ్. ఈ రోజు ఏ కార్యక్రమం కూడా నాకు ప్రతిసారి తోడుగా ఉంటారు. సో ఎప్పుడు కూడా ఏమీ అడగరు. ఇంప్రూవ్మెంట్ అనేది చాలా ముఖ్యం. అనంతపురం ఇంప్రూవ్ అవుతుందంటే నేను చూడాలన్న కోరిక అంటూ ఈ మధ్య రియల్ ఎస్టేట్ లో ముందుకెళ్తూ ఎన్నో వెంచర్స్ ని స్టార్ట్ చేశారు. ఆ ధర్మస్థలం మీద ఇప్పటిదాకా ఎన్నో మంచి వెంచర్స్ చేశారు. ఇంకా ముందుకెళ్ళి అనంతపురం ఇంప్రూవ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ అది గారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక అందాల గురించి మాట్లాడతాం. అందం అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఎక్కడికి వెళ్తాం? పార్లర్కి వెళ్తాం. పార్లర్ అనేది ఎంత ముఖ్యం అనేది ప్రతి ఒక్కరికి ఇప్పుడు బాగా అర్థమైపోయింది. సో ఈ రోజు ఒక పార్లర్ రంగంలో పురుషులకు స్త్రీలకు సమాన రీతిలో చూస్తూ వారికి కావాల్సినటువంటి అన్ని రిక్రూట్మెంట్స్ అనంతపురంలో అందిస్తూ ఈ రోజు హెయిర్ ట్రీట్మెంట్ అవ్వచ్చు, ఫేస్ ట్రీట్మెంట్ అవ్వచ్చు, ఎలాంటివైనా కూడా ముందుండి ధైర్యంగా ముందుకు వచ్చినటువంటి మా చెల్లి అరుణ గారిని ఒకసారి వేదిక రావాల్సిన మనస్ఫూర్తిగా మై సిస్టర్ అండి. తను ఈ మధ్యనే లెబాన్ యొక్క బ్యూటీ పార్లర్ స్టార్ట్ చేశారు. తనకు మేము తోడుగా ఉంటామని చెప్పాం. ఎందుకంటే ఈ రోజు మహిళలు వచ్చి కొన్ని రంగాలు ముందుకొచ్చి చేయాలంటే చాలా అవకతవకలు ఉంటాయి. కానీ ఈ రోజు ముందుకెళ్ళి లెబాని ప్రాసెస్ ముందుకు తీసుకెళ్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. 2 మాటలు మాట్లాడచ్చు. ఓకే, థ్యాంక్స్ అని చెప్పచ్చు కదా. సో థ్యాంక్స్ అలాగండి. సో ప్రతి రంగం ఇప్పుడు ముందుకెళ్తుంది. అనంతపురం ఇంప్రూవ్ అవడానికి కారణం ఎంతో మంది టెక్నికల్ గా అవ్వచ్చు, ఇలా ఏదైనా కూడా మోటివేట్ చేసుకుంటూ సిటీని ఏమాత్రం పెంచుకుంటూ అద్భుతంగా మన అనంతపురం తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఎంతో మంది మాకు ఈ రోజు ప్రెస్ మీడియా వాళ్ళు వచ్చారు. వారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఎందుకంటే ప్రెస్ అనేది ఏంటి అంటే ఈ రోజు జరిగే సమాచారాన్ని క్షుణ్ణంగా సమాజంలో సామాన్య మానవులకు అర్థమయ్యే రీతిలో ఎంతో అద్భుతంగా న్యూస్ అందిస్తూ ఈ సమాజంలో ఏం జరిగింది అనేది క్షణకాలంలోనే వెళ్ళి వాళ్ళకి న్యూస్ అందిస్తున్నటువంటి ఎన్నో ఛానల్స్ మనకు ఉన్నాయి. ఈ రోజు ప్రతి ఒక్క ఛానల్ కూడా ఎంతో అద్భుతంగానే ముందుకు వెళ్తుంది. ఎందుకంటే న్యూస్ అనేది అప్డేట్ చేస్తూ ఉన్న సమాచారాన్ని ఎదురు మనిషికి అర్థమయ్యే రీతిలో చెప్పడం అనేది ఒక న్యూస్ బాధ్యతగా భావిస్తూ ఈ రోజు ఒక మంచి ఛానల్ గా మా మిత్రులు అయినటువంటి శేషు గారు ఈ రోజు మాకు మీడియా పార్ట్నర్ గా వచ్చారు. ఒకసారి శేషు గారిని మీ అందరి కర్తవ్యంతో రావాల్సిందిగా కోరుచున్నాను. చంద్రశేఖర్ గారు కూడా ఉద్దండం చంద్రశేఖర్ గారు మా బ్రదర్ అంటే ఆయన ఎంత అద్భుతంగా ఏదైనా కూడా మాట్లాడతారు, ఏదైనా రాస్తారు, రచయితగా తనకు ఒక స్థాయిలో ఉన్నారు. కాబట్టి అలాంటి వ్యక్తితో వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు ఒక ఛానల్ ని స్టార్ట్ చేసి న్యూసే కాదు కళాకారుల పట్ల కూడా తను తీసుకున్న శ్రద్ధని కళాకారుల పట్ల కూడా ప్రోగ్రామ్స్ చేస్తామని ముందుకు వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకోసం ఆయన మాట్లాడండి. ఉద్దండం గారు అంటే ఎవరు మాట్లాడలేదు కాబట్టి ఉద్దండం గారే మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఆర్టిస్టుల హృదయాల్ని కేవలం ఆర్ట్తో కాకుండా హార్ట్తో టచ్ చేసే డిఎస్పి శ్రీనివాస్ గారు, అట్లాగే డాక్టర్ గారు, శైలజా మేడం గారు అందరూ కూడా వీళ్ళందరి ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఖచ్చితంగా దిగ్విజయంగా ముందుకెళ్తుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే నాకు మంచి మనుషుల కలయిక, మంచి మనుషుల సమ్మేళనం అనేది ఏ గొప్ప పనికైనా ఏ లక్ష్య సాధనకైనా ఖచ్చితంగా అది ఒక వారధిగా ఉంటుందని నా నమ్మకం. కాబట్టి నేను ఈ మాట చెప్తున్నా. మహాకవి శ్రీశ్రీ గారు ఒక మాట అంటారు, ఎవరైతే కాంపిటీటర్స్ ఉన్నారో ఫిల్మ్ మేకర్స్ వాళ్ళ కోసం ఒక మాట చెప్తున్నా నేను. అగాధము జలనిధిలో నా ఆణిముత్యం ఉన్నటులే సోకాల మరుగున దాగి సుఖమున్నదిలే ఏమీ తనంత తాను నీ దరికి రాదు శోధించి సాధించాలి అది ఏ ధీర గుణము అంటాడు మహాకవి శ్రీశ్రీ. నిజంగా ఈ మాట ఒక్కటి గుర్తు పెట్టుకుంటే చాలు. చాలా సంఘర్షణ ఉంటుంది. ఒక పని మొదలు పెట్టినప్పుడు, ఒక లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నప్పుడు చాలా సంఘర్షణ ఉంటుంది, చాలా కష్ట నష్టాలు ఉంటాయి. ఆ కష్ట నష్టాలలో ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు మనకు తోడైతే వాళ్ళు చెప్పేటటువంటి 4 మాటలు కావచ్చు, వాళ్ళకు ఆర్థిక సహాయ సహకారాలు కావచ్చు, మనల్ని ముందుకు నడిపిస్తాయి. అలాంటి సిచ్యువేషన్ లో, అలాంటి స్థాయిలో ఇప్పుడు రషీద్ గారు, రమేష్ గారు ఉన్నారు. అనంత ఫిల్మ్ సొసైటీ AFS అనేటటువంటి ఈ 3 అక్షరాలు ఖచ్చితంగా అనంతపురం కళారంగ
ఉంటాయని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను హామీ ఇస్తున్నా. ఎందుకంటే ఇక్కడున్న వాళ్ళందరే కాదు, ఇంకా చాలా మంది అనంత పూర్ అన్నాడు మా మిత్రుడు ఒకప్పుడు. అనంత పూర్ అన్నాడు. నేను కొత్తగా అనంతపురంలో 20 ఏళ్ల కింద ఇక్కడ వచ్చినప్పుడు ఒక ఇంటర్వ్యూ కోసం వెళ్తే ఒక జర్నలిస్ట్ గా మీది అనంత పూరా అన్నాడు. అనంత పూర అంటే నేను చెప్పాను ఉండేమంటే మాది అనంత పూర్ కాదండి, అనంత ప్యూర్ అని చెప్పాను. అట్లాంటి స్వచ్ఛమైన హృదయాలు ఎన్నో అనంతపురంలో ఉన్నాయి. కాబట్టి మేము ఈ రీసెంట్ గా SVR న్యూస్ ఛానల్ స్టార్ట్ చేశాం. SVR న్యూస్ ఛానల్ ఒక గొప్ప లక్ష్యంతో ఈ రోజు ఉన్నటువంటి ఈ మీడియా రంగంలో ఉన్నటువంటి ఏదో ఒక లోటును దాన్ని పూర్తి చేయాలన్న ఉద్దేశంతో, మంచి లక్ష్యంతో మేము ఈ SVR ఛానల్ స్టార్ట్ చేశాం. ఆ ఛానల్ కూడా ఎవరో కాదు, మన మధ్యలో ఉన్నటువంటి సహృదయులు పెద్దలు DSP శ్రీనివాసులు గారు ఒక ముఖ్య అతిథిగా వచ్చేసి మా కార్యక్రమాన్ని ప్రారంభించారు. మా ఛానల్ నిజంగా ఆ రోజు వారు చెప్పినటువంటి మాటలు కానీ వారు ఇచ్చే సహకారం కానీ మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. రమేష్ గారికి అట్లాగే రషీద్ గారికి, ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా నిర్మాతలు అయితే మా నిర్మాత శేషవాహన్ రెడ్డి మీడియా రంగానికి కొత్త అయినప్పటికీ కూడా బిజినెస్ రంగంలో ఉంటున్నవారు. ఆయన ఎందుకు మాట్లాడటం లేదంటే ఎక్కువ పని చేసే వాళ్ళు తక్కువ మాట్లాడతారు, కానీ శేషు ఆ తక్కువ కూడా మాట్లాడు. ఎక్కడికి వచ్చినా పని చేయడం మాత్రమే తెలుసు, ప్రోత్సహించడం మాత్రమే తెలుసు. కాబట్టి మా శేషవాహన్ రెడ్డికి అట్లాగే వేదిక ముందు ఉన్నటువంటి సహృదయులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఎలాంటిది అంటే మనల్ని ముందుకు నడిపించాలి అంటే మనల్ని ముందుకు నడిపించే వాళ్ళని సపోర్ట్ చేసేలాగా బేసికలీ SVR ఛానల్ అనేది మీలో ఉండే టాలెంట్ రకరకాల రూపంలో బయటకు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది, రెడీగా ఉంది. ఇంకొక మాట చెప్పాలి, ఈ రోజు నుంచి జరగబోయే 4 రోజుల పాటు జరగబోయే ఈ కార్యక్రమాన్ని అనంత ఫిల్మ్ సొసైటీ కార్యక్రమాలు అన్నింటినీ కూడా, ఫిల్మ్ మేకింగ్ అన్నింటినీ కూడా, షార్ట్ ఫిల్మ్స్ ఫెస్టివల్ ని మేము ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నాం రేపటి నుంచి. అందరికీ కూడా మీ అందరూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నారో మీరు డైరెక్ట్ గా చూడొచ్చు. ఇంకా చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఇస్తాం. తర్వాత కంటిన్యూగా ఈ 4 రోజుల పాటు అనంత ఫిల్మ్ సొసైటీలో ఎవరైతే టాలెంట్ నిరూపించుకుంటారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేక స్టోరీస్, స్పెషల్ స్టోరీస్ చేస్తామని చెప్పి సవినయంగా తెలియజేస్తున్నాం. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ రోజు ఇంకొక వ్యక్తిని ఇంట్రొడ్యూస్ చేయడానికి సో హ్యాపీ. SVR ఛానల్ వాళ్ళు ఈ విధంగా మా అనంతపురం ఫిల్మ్ మేకర్స్ కి సపోర్ట్ చేస్తున్నందుకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేశాను, బేసికలీ నేను చంద్రగారిని ఇన్వాల్వ్ చేయడానికి ఉన్న రీజన్ ఏంటి అంటే మీడియా అన్నది ఎంత పవర్ఫుల్ అంటే మనం చేసేది చిన్న ప్రయత్నమైనా సరే ఒక రేంజ్కి తీసుకెళ్ళగలదు. ఆ రేంజ్కి తీసుకెళ్ళిన తర్వాత దాన్ని రిజల్ట్ ఓరియంటెడ్ గా చేయగలదు. అందుకే నేను ఎక్స్పెక్ట్ చేసింది కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకొక మంచి వ్యక్తిని మనం అందరూ నాగరాజు గారు మా మిత్రులు, మా శ్రేయోభిలాషి, మా వెంట ఉంటూ మాతో పాటు నడుస్తున్నటువంటి ఒక వ్యక్తి. మీ అందరికి అర్థాలు ఆయన వేదిక రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుచున్నాం. నాగరాజు గారు ఒక ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ గా ఎన్నో మంచి కార్యక్రమాలు ఎంతో మందికి బాగు చేసి ఈ రోజు సమాజంలో ఈ యొక్క తన డాక్టర్ గా ఉంటూ తన సేవలను అందించడానికి ముందుకు వచ్చారు ఆయన. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు రావడం మీకు తెలుసు. మాట్లాడారు సభలకి మాట్లాడతారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు శ్రీదేవి మేడం గారు మాకు ఎప్పుడు మా తోడు ఉంటారు. సో ఆవిడ రావడం నిజంగా హ్యాపీ మేడం. రావడం ఎప్పుడు మాతో పాటు ఉంటారు. ఒక్కసారి మేడం గారు ఒక సెలబ్రిటీ క్లాస్ ప్లీజ్. ఎందుకంటే ఆ భార్య భర్తలు ఇద్దరు కూడా వచ్చి ఎంతో అద్భుతంగా మా యొక్క కార్యక్రమాలు ఎప్పుడు కూడా మాతో పాటు ఉండి ఈ కార్యక్రమం జరగాలంటే నా వెనక ఎప్పుడు కూడా శ్రీదేవి గారు ఉంటూ నడిపిస్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఒక ఇంటర్నేషనల్ షెఫ్ గా మన అనంతపురంకి సుపరిచితమైనటువంటి డానియల్ రాకేష్ గారు కూడా ఆయన కూడా వేదిక రావాల్సిందిగా మనస్ఫూర్తిగా వచ్చాను. స్టేజ్ బాగా ఉంది రావచ్చు. సో ఎవ్రీబడి క్లాప్ ప్లీజ్, ఎవ్రీబడి క్లాప్ ప్లీజ్. షెఫ్ అంటేనే మనకి ఏదో అనిపిస్తుంది, కానీ అద్భుతమైన వంటకాలు చేస్తూ నలభీమ పాకుడుగా అనంతపురంలో కాదు మన 2 స్టేట్లలోనూ తనకంటూ ఒక పేరు సంపాదించుకున్నారు రాకేష్ డానియల్ గారు. ఎంతో అద్భుతమైనటువంటి వంటలు వండుతూ ఆడవాళ్ళని చాలా ఈర్షపడేలాగా వంటలు వండే మంచి పర్సనాలిటీతో మన ముందుకు వచ్చారు. ఒక్కసారి క్లాస్ కొట్టండి ప్లీజ్. Thank you so much, Andy. Thank you for having me on the stage.
అండ్ ఇక్కడ చేసిన అందరికీ కూడా నా యొక్క నమస్కారం. అండ్ నిజంగా ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో మాకు ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే చాలా మందికి ఈ యొక్క ఫిల్మ్ అన్నది చాలా ఇంటర్ రిలేటెడ్ టాపిక్ ఆర్ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు. సో దీని ద్వారా ఎన్నో విషయాలు యూత్కి రీచ్ అవుతా ఉన్నాయి ఈజీగా. అందుకనే మా స్టెనబుల్ నుంచి మేము ఈసారి అవార్డుని అనౌన్స్ చేయడం జరిగింది ఆహారం ఆతిథ్యం పైన. ఎందుకంటే పిల్లలు ఈజీగా సెటిల్ అవ్వడానికి, త్వరగా వాళ్ళ లైఫ్లో సెటిల్ అయిపోవడానికి ఒక మంచి అవకాశం. సో హోటల్ మేనేజ్మెంట్ అన్నది చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ కూడా. అందుకోసం రషీద్ గారితోనూ రమేష్ గారితోనూ ఈ యొక్క టైంని తీసుకొని ఈ యొక్క అవార్డుని అనౌన్స్ చేయడం జరిగింది. అంతేనా? ఇంకేం లేదా? ఓన్లీ ఆ టైం కోసం మాత్రం ఫ్రెండ్షిప్ చేసావా? సో హలో, నా ఆన్సర్ చెప్పలేదు నువ్వు. అందుకోసం ఫ్రెండ్షిప్ చేసావా? ముందు నుంచి ఉంది మీకు చెప్పాలి కదా. లాంగ్ రన్ వీళ్ళతో. అండ్ ఇది ఎట్లా అంటే వీఆర్ లైక్ వన్ ఫ్యామిలీ. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎవ్రీ ఫెస్టివల్ కి అండ్ ఎవ్రీ అకేషన్ కి ఏఎఫ్ ఛానల్తోనూ అదేవిధంగా స్టెనబుల్ తో టైఅప్ అయ్యి ఈ షోస్ అన్ని కూడా మీకు అందించడం జరుగుతూ ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అలాట్. ఒకసారి క్లాస్ కొట్టేయండి బాబు, చెప్పండి మంచి సార్. మన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఒక ఇంటర్నేషనల్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఎంతో మంది మీడియా పార్ట్నర్స్ మాతో పాటు ఈ రోజు వచ్చారు. ప్రతి ఒక్క ప్రెస్ మీడియా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే నా ఇంకొక ఫ్రెండ్ వచ్చాడు ఇమామ్ గారు, MMD ఛానల్ నుంచి. ఆయన కూడా ఎప్పుడు మాతో పాటు ఉండి ఒక మంచి ఫ్రెండ్ గా, మేము ఏదైనా పని చేయాలంటే కూడా మీ వెంట మేము ఉంటాం, మీకు ఎలాంటి సహాయం కావాలన్నా నేను ఉన్నాను అంటున్నాను. ఇమామ్ గారిని కూడా ఒకసారి వేదిక రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుచున్నాం. ప్లీజ్ ఒకసారి క్లాస్. దీని తర్వాత మనం ఒక ఫస్ట్ మూవీ మనం వేసేస్తాం. సో అలాంటప్పుడు ఏ మూవీ వేస్తున్నాం అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు. అది కూడా సీక్రెట్ గానే పెట్టారు మాకు. సో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఇమామ్ గారు 2 మాటలు మాట్లాడతాం. 2 మాటలు సినిమా కోసం చూస్తున్నాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా అనంత ఫిలిం సొసైటీ సంబంధించి ఏదైతే ఫిలిం ఫెస్టివల్ జరుగుతుందో ఈ కార్యక్రమానికి మా ముస్లిం మైనారిటీ డెవలప్మెంట్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకంగా వాళ్ళకి నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మేము కూడా భాగస్వాములు అవుతూ అనంతపురం జిల్లాలోని కరువు ప్రాంతంగా రాయలసీమలో పేరుపడేటువంటి ప్రాంతానికి ఈరోజు యువకులు ప్రతిభావంతులుగా ఎదుగుతూ ఎప్పటికప్పుడు అప్డేట్గా వాళ్ళు ఇంకా ఉన్నత స్థానానికి ఎదగాలి అనే ఉద్దేశంతో ఒక అనంత ఫిల్మ్ సొసైటీ ద్వారా HD విజన్ ద్వారా ఇదే వేదిక ద్వారా 10 సంవత్సరాల కిందట నేను ఒక షో చూడడానికి కూడా వచ్చాను. నేను కూడా ఒక ప్రేక్షకులాగా ఒకరికి వచ్చాను. 10 ఇయర్స్ తర్వాత నేను ఈ కార్యక్రమానికి ఒక గెస్ట్గా వచ్చాను. ఈరోజు ఎదగాలి అనే కసి మనలో ఉంటే ఖచ్చితంగా అది కంపల్సరీ విల్ గెట్ సక్సెస్. బికాజ్ ఇక్కడ ఎంతో మంది ఉదాహరణగా ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలు కూడా మా కళ్ళారా చూసుకున్నాం. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ లో సార్ అందించిన సేవలకు గాను ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు. ఎందుకు? ఆయన కష్టపడ్డారు కాబట్టి. అందుకే అరుణ్ పాండే అని అంటారు ఆయన సార్ DSP గారు. ఏ కార్యక్రమం అయినా కూడా నిజంగా అంటే మంచి మనసుతో ఇంతవరకు ఏ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా నేను అంతగా చూడలేదు. ప్రజల్లో మమేకమయ్యి ప్రజలతో కలిసిమెలిసి ఉండేటువంటి ఆఫీసర్లు కావచ్చు, నాయకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా కానీ గౌరవించవలసిన బాధ్యత ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క అనంత ఫిలిం సొసైటీ ఏదైతే ఈ 3 days మొత్తం అంతా ఫిలిం ఫెస్టివల్ చేస్తామో దానికి మా MMD ఛానల్ తరఫున కూడా ప్రత్యేకంగా మేము కూడా ప్రత్యక్ష ప్రచారం చేస్తూ యువకులు కానీ ప్రజలకు కానీ ఒక మంచి వేదికను ఏర్పాటు చేసే దిశగా మేము కూడా మా వంతు సహకారం అందిస్తాం ఖచ్చితంగా అని చెప్పేసి ఈ కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఇందాక చెప్పారు డబుల్ ఆర్ అని. నిజంగా డబుల్ ఆర్ వాళ్ళిద్దరు ఒక హిందూ ముస్లిం అనే తారతమ్యాలు బాధ లేకుండా ఒక ప్రేమపూర్వకంగా ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ వాళ్ళ యొక్క కార్యక్రమాల ద్వారా ఒక వినూత్న రీతిలో ప్రజలందరినీ ఆకర్షించుకుంటూ ముందరకు అడుగులు వేస్తున్నటువంటి రషీద్ గారికి, రమేష్ గారికి ప్రత్యేకంగా మా హృదయపూర్వకంగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ మా MMD ఛానల్ కూడా ఇక్కడ హాజరైనటువంటి పబ్లిక్ మొత్తం అందరూ వాళ్ళకి మంచి నూతన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మంచి అప్డేటెడ్ సమాచారాన్ని అందజేస్తూ వాళ్ళకు నచ్చే విధంగా సామాజిక స్పృహ ఉన్నటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తూ రాజకీయ పార్టీలకు అతీతంగా, ప్రజా సంఘాలకు అతీతంగా సామాజిక కార్యక్రమాలకి పెద్దపీట వేస్తూ MMD ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి అప్డేటెడ్ గా సమాచారం అందజేయడం జరుగుతుంది. కాబట్టి MMD ప్రతి ఒక్కరూ ఆశీర్వదించగలరనేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. విష్ యు ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఆల్ ఎవరైతే యూనివర్సిటీలో పార్టిసిపేషన్ చేస్తున్నారో వాళ్ళందరూ. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఎంతో మంది ఉన్నారు, ఇంకా మాట్లాడుకుంటే చాలా మంది, అందరినీ పిలవాలి. సో ఇంకొక నా మిత్రుడు వచ్చారు నాగరాజు గారు, అనంతపురం మ్యాగజైన్.
అనంతపురాన్ని ఘనత చెప్పుకోవడానికి అనంతపురం మ్యాగజైన్ అనేది పెట్టి ఈ రోజు అనంతపురం జరిగే ప్రతి ఒక్కదాన్ని కూడా ఆ మ్యాగజైన్ లో వినిపిస్తూ అనంతపురానికి ఒక స్పెషల్ గా ఉన్నటువంటి మా నాగరాజు గారు కూడా 2 మాటలు మాట్లాడడానికి మా ముందుకు రావాల్సింది మనస్ఫూర్తిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వెల్కమ్ ఎవరి క్లాస్ ప్లీజ్. ప్లీజ్ నాగరాజు గారు. నాగరాజు గారు మా కోసం ఒక 2 మాటలు. సో అందరూ ఫిల్మ్ చూడడానికి రెడీగా ఉన్నారు. ఆ ఫిల్మ్ పేరు నాకు కూడా ఇందులో చెప్పలేదు. సో చూద్దాం. పెద్దలందరికీ ఈ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్కి వచ్చిన మాధులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషించదగ్గ విషయం ఇది. నషీద్ అన్న గారితో మాకు దాదాపు ఒక 7-8 సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. లిటిల్ స్టార్ సినిమా అప్పటి నుంచి కూడా మాకు అనుబంధం ఉంది. అలాగే ఈ అనంతపురం ఫిలిం సొసైటీ ఏర్పడినప్పుడు కూడా మమ్మల్ని కూడా అందులో భాగస్వామ్యం చేసినందుకు మాకు చాలా సంతోషం. ముఖ్యంగా మన అనంతపురం లాంటి జిల్లాలో విస్తృత స్థాయిలో సామాజిక సేవా కార్యక్రమాల్లో కానీ, తర్వాత ఇలాంటి కళలు సాహిత్యంలో కానీ దేశంలోనే గర్వించదగ్గ స్థాయిలో ఉన్నారని చాలా సంతోషపడుతున్నాను నేను. ఇటీవలే మన ఆశావాది ప్రకాష్ రావు గారికి పద్మశ్రీ రావడం, తర్వాత చలపతి రావు గారు కూడా గత సంవత్సరం పద్మశ్రీ రావడం, పేరు కరువు జిల్లాలే కానీ సాహిత్యంలోని, సాంస్కృతిలో కానీ, సామాజిక సేవలో కానీ మనం ఎందులోనూ తీసుకోమని చెప్పేసి ప్రతి సందర్భంలో నిరూపిస్తున్నాం. నిజంగా గర్వపడుతున్నాను నేను అనంతపురం వాతావరణం దానికి. ఇలాంటి మన అనంతపురం జిల్లాలోని టాలెంట్ ముఖ్యంగా యువత ఈ మధ్య షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన భావాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఎంతో తప్పిస్తున్నారు. వాళ్ళందరినీ ప్రోత్సహించడానికి ఈ రషీద్ గారు, రమేష్ గారు ఇలాంటి ఒక వేదికను ఏర్పాటు చేసి ఈ ఉత్తమ షార్ట్ ఫిల్మ్స్ ని ఎంపిక చేసి వాళ్ళని ప్రోత్సహించడానికి చేస్తున్న ఈ ప్రయత్నాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే మెయిన్ అంటే ఇది జరుగుతున్నందుకు మెయిన్ కారణం మేమిద్దరు కాదు, మా వెనుకున్న వాళ్ళు. సో ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం ఇంత బాగా జరుగుతుంది, ప్రతి ఒక్కటి మేము చేయగలుగుతున్నాం అంటే దానికి కారణం మా సపోర్ట్, మా బ్యాక్ బోన్స్ అని చెప్పాలి. వాళ్ళు ఎవరు కాదు, గౌతమ్, ప్లీజ్ వెల్కమ్ గౌతమ్ అండ్ దుర్గా అండ్ దినేష్ ప్లీజ్. వీళ్ళు మా వెంట ఉంటూ నడుస్తూ మాతో పాటుగా ఎన్నో అసలు రాత్రి పౌలు ఇద్దరు లేకుండా కూడా మా వెంట ఉంటారండి. నిజంగా వీళ్ళు మా అబ్బాయిలని చెప్పుకోవడం నిజంగా నేను చాలా గర్విస్తుంటాను. ఎందుకంటే ఏం చేసినా కూడా మాకంటూ సపోర్ట్ ఉండేది వీళ్ళేనండి. వీళ్ళతో నేను ఎన్ని ఈవెంట్స్ అయినా చేయగలను, ఎంత పెద్ద ఈవెంట్ అయినా నేను చేయగలను. దానికి కారణం వీళ్ళు. ఒక్కసారి మనస్ఫూర్తిగా వాళ్ళ కోసం మీరు క్లాస్ కొట్టాను. ఎందుకంటే వీళ్ళు ఉన్నటువంటి కృషి వీళ్ళు చేసే ప్రతి ఒక్కటి కూడా మా వెనక ఉంటూ మేము ఏం చెప్పినా కూడా ఎన్నో తింటూ ఉంటాం, ఎన్నో అరుస్తుంటాం, కానీ కూడా మనం ఎందుకోసం ఉన్నాం, మనం ఏం చేస్తున్నాం అని నమ్మినటువంటి వ్యక్తులు వీళ్ళు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి వీళ్ళు మీకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నందుకు. సో థ్యాంక్స్ అలాట్. మాబు కొత్తగా జాయిన్ అయ్యారు. మాబు గారు కూడా నేను మాబు స్పీడ్ లో లేకపోయాను. థ్యాంక్ యూ సో మచ్ మాబు. సో ఇదండి మా టీం. ఇక నెక్స్ట్ మనం చేయబోతుంది ఏంటి అంటే ఎంతో మంది, చాలా మంది మా ఇష్టమైన వాళ్ళు, నా ప్రియమైన వాళ్ళు, ఎంతో మంది మిత్రులు వచ్చారు, నా ఫ్రెండ్స్ వచ్చారు, డైరెక్టర్స్ వచ్చారు. అందరు కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. పేరు పేరున చెప్పాలంటే ప్రతి ఒక్కరి పేర్లు నేను అనౌన్స్ చేయాలి. ఎందుకంటే పసుపల్లి చంద్రకాంత్ గారు వచ్చారు, అవినాష్ గారు వచ్చారు, ఇలా ఎంతో మంది కనిపిస్తున్నారు ఈరోజు. వాళ్ళందరూ కూడా ఈరోజు యొక్క కార్యక్రమానికి వచ్చారు. సో ఏం సినిమా వేయబోతున్నారు? ఏదో సస్పెన్స్ కదా, ఏంటో కన్క్లూజన్ గా మన గౌరవాధ్యక్షులు ఓకే నబీ రసూల్ గారు కంబదూరు షేక్ నబీ రసూల్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళిద్దరు మాటలు సార్ వచ్చి మన గౌరవాధ్యక్షులు అండ్ సార్ మాటతో ఈ కార్యక్రమం అంతా ఫినిష్ చేస్తున్నాము. అండ్ ఈ ప్రోగ్రామ్ అన్నది సార్ ఓన్లీ 2 minutes. ఎందుకంటే మా సార్ మీ మైక్ ఇవ్వాలంటే నేను ఎప్పుడు భయపడతాను. ఎందుకంటే నాకు చెప్పే సాహిత్యం అలా ఉంటుంది. ఒక్కసారి మైక్ పట్టుకున్నట్టు వాళ్ళు చెప్పే విషయాలు ఎలా ఉంటాయంటే అలా చేంజ్ గా వస్తుంటేనే వాళ్ళు చెప్పిన దానికి తృప్తిగా ఉంటుంది. కాబట్టి ఒక్కసారి మా సార్ కోసం ఎవరి క్లాస్ సభా సరస్వతికి నమస్సులు. ఏం చెప్పాలి? కారణం ఏమంటే ముందు మన ఇంటికి ఎవరైనా వస్తే అతిథులను గౌరవిస్తాము, తర్వాత ఇంటి పెద్ద గౌరవిస్తాం. నేను గౌరవాధ్యక్షుడిగా ఇంటి పెద్ద కాబట్టి నేను ఇక్కడ తీసుకోవడం ఏం అవసరం లేదు. అయితే నేను అందరినీ ఈ విధంగా గైడ్ లైన్స్ ఈ విధంగా చేయాలని చెప్పి ఆదేశించి కూర్చునేవాడిని. 72 ఏళ్ళ వయసులో ఈ మాత్రం నాకు గర్వంగా ఉంది. అనంతపురం ఫిల్మ్ సొసైటీకి గౌరవాధ్యక్షుడిగా నేను చాలా గర్వపడుతున్నాను. నాకున్న 10 సంస్థల్లో ఇది ముఖ్యంగా నేను ప్రధానంగా భావిస్తున్నాను. ఒకే ఒక విషయం, అనంతపురంలో 60-70 ప్రాంతంలో ఫిల్మ్ సొసైటీలో నేను సభ్యుడిని.
50 ఏళ్ల తర్వాత కూడా మరలా అప్పుడు 3 థియేటర్లు ఉండింది, రఘువీర, నీలము, శ్రీకంఠం. అక్కడ సినిమాలో ఎవరైతే నటిస్తారో వాళ్ళు కూడా పిలిపించి మేము ఫిల్మ్ సొసైటీ ద్వారా మేము సందేశాలు ఇప్పించడం జరిగింది. మరలా ఈరోజు పునర్దర్శనం, మరలా ఈరోజు ఈ ఫిల్మ్ సొసైటీలో కూడా నేను కొనసాగడం అంటే నా 72 ఏళ్ళ వయసులో నేను చూసే భగవంతుడు నన్ను ఇంకా చూసేదానికి ఇచ్చిన దానికి భగవంతుడిని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను మాకు ఈ విధంగా మాకు పిలిచే అవసరం లేదు, ఇది మాది కాబట్టి, అయినా కూడా మా గౌరవం మీద పిలిచినారంటే ధన్యవాదాలు. ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా 3 పూల 6 కాయలుగా ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు ఫిల్మ్ సొసైటీ ద్వారా చేసేవాళ్ళంతా మీరంతా చేసేవాళ్ళు, మీరు ఎంత చూసి సలహా ఇచ్చేవాళ్ళు. మీరు చేస్తే పేరు మాకు వస్తుంది కాబట్టి మీరు ఆ విధంగా మీరు భగవంతుడు మీకు ఆశీర్వదించి ఆ స్థాయికి ఎదగాలని చెప్పి విజయం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, మేరా భారత్ మహాన్. రమేష్, రషీద్ ఇద్దరు ఆర్ఆర్ డబుల్ ఆర్ ఉన్నారు. వీరు ఈ అనంతపురం ఫిల్మ్ సొసైటీని పెట్టి ఎంతమందినో ప్రోత్సహించి అందరినీ టెక్నీషియన్లు కానీ, యాక్టర్లు కానీ, నిర్మాతలు కానీ, డైరెక్టర్లు వీళ్ళందరినీ. ముఖ్యంగా నేను చెప్పేది అంటే అనంతపురం ఫిల్మ్ సొసైటీ తరఫున మేము చేసే కార్యక్రమం విద్యుత్ నగర్ 2లో ఒక ఫ్రీ హోమియో సెంటర్ పెట్టి అక్కడ కార్యక్రమాలు చేస్తూ ఒక లైబ్రరీ ఇవన్నీ ఆ నలుగురు అనే పేరు పెట్టి ఒక టైటిల్ పెట్టి మా పైన ఒక సినిమా కూడా తీసిన షార్ట్ ఫిల్మ్. దానికి ఎంతో నేను కృతజ్ఞతని. వీళ్ళు ఎప్పుడో చేసే కార్యక్రమాలు కూడా ఇందులో ఈ ఫిల్మ్ సొసైటీలో వైస్ మెంబర్గా కూడా చేరినాను కాబట్టి వీళ్ళతో కూడా నేను కూడా ఒక మెంబరే. మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ. ప్రముఖ అవధాని డాక్టర్ ఆశావాది ప్రకాశరావుకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించిన సందర్భంగా పలువురు సాహితీవేత్తలు ఈరోజు ఆయనను ఘనంగా సత్కరించారు. అనంతపురంలోని ఆయన స్వగృహంలో డాక్టర్ ఆశావాదిని కలిసి శాలువాలు, పూలమాలలతో పలువురు సత్కరించారు. ఈ సందర్భంగా కర్నూలుకు చెందిన సాహితీ స్రవంతి ప్రధాన కార్యదర్శి యువ కవి కెంగార మోహన్, సీనియర్ సాహితీవేత్తలు డాక్టర్ నాగేశ్వరాచారి, కంబదూరు షేక్ నబీ రసూల్, బాలన్న, సవప్పగారి ఈరన్న, కథకులు బసప్ప, సాహితీ పరిశోధకులు సక్కిరి భాస్కర్, అనంతపురం జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి యువకవి కొత్తపల్లి సురేష్, విశ్రాంత ఆర్ఐఓ కిష్టప్ప, రిటైర్డ్ అధ్యాపకులు బాలగంగాధర్, ఉపాధ్యాయులు కవి వన్నప్ప తదితరులు డాక్టర్ ఆశావాదిని ఆత్మీయంగా సత్కరించారు. తెలుగు సాహిత్యానికి పట్టాభిషేకం చేసినంత ఆనందం ఉంది పద్మశ్రీ రావడం అనేది. అక్షరాన్ని ప్రేమించిన వ్యక్తికి సాహిత్యాన్ని ప్రేమించిన వ్యక్తికి ఇంత గొప్ప పురస్కారం అనేది మా అందరికి పురస్కారం లభించినంత ఆనందంగా ఉంది. నిజంగా తెలుగు సాహిత్యంలో ఇది ఒక గొప్ప శుభదనంగానే భావించవచ్చు. ఇంతవరకు పద్యం వచనం మీద జరుగుతున్న సంఘర్షణలో పద్యానికి పట్టాభిషేకం తీసుకొచ్చిన మహానుభావుడు, మహాసాహితీవేత్త శ్రీ ఆశావాది ప్రకాశరావు సార్కు రావడం నిజంగా తెలుగు సాహిత్యానికే గర్వకారణమని నేను భావిస్తున్నాను. రావు గారు పెనుగొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు నేను పక్కనే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్గా ఉన్నాను. మరి వారు నేను పోటీ పడి పనిచేసినాము. తర్వాత వారు నిక్కచ్చిగా కళాశాల నడపడంలో చాలా నిక్కచ్చిగా ఉండేవారు. అది కొంతమందికి గిట్టని విషయం కూడా తెలుసు. అయితే ఏది ఏమైనా కూడా తను నమ్మిన సిద్ధాంతం ప్రకారమే నడుచుకున్న వ్యక్తి తర్వాత కొన్ని రిటైర్మెంట్ తర్వాత కొన్ని ఇబ్బందులు ఫేస్ చేసినారు. ఏది ఏమైనా ఎన్ని గ్రంథాలు రచించి తర్వాత ఎంతోమంది విద్యార్థుల జీవితాల్లో బాగుపడడానికి ఆయన చేసిన కృషి ఇవన్నీ కూడా ఫలితమే నేను ఈరోజు ఈ పద్మశ్రీ అవార్డు ప్రదానం. కాబట్టి వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఆశా వర్కర్లను పర్మనెంట్ చేయాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు సౌభాగ్యమ్మ, ప్రధాన కార్యదర్శి ఎం నాగమణి డిమాండ్ చేశారు. ఈరోజు అనంతపురం కలెక్టరేట్ ముందు ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సౌభాగ్యమ్మ, నాగమణి మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోనే ఆశాలతో పని చేయించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అందజేయాలని వారు ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. 10,000 రూపాయల వేతనం నెలలో ఒకేసారి ఇవ్వాలని వారు కోరారు. కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఆశా వర్కర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చేస్తున్నాం. ఆశ
ఆశా వర్కర్లందరికీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రెగ్యులర్ చేయాలని చెప్పేసి ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఆశా వర్కర్లతో అనేక సేవలు అందించుకుంటున్నారు, కానీ వారికి సరైన గుర్తింపు లేకుండా ఉంది. ఇచ్చే వేతనం కూడా 10,000 రూపాయలు వేతనం ఇస్తున్నామనే షాక్ చెప్పి సంక్షేమ పథకాలన్నీ కూడా కట్ చేస్తున్నారు. అవి ఇచ్చే వేతనం 10,000 రూపాయలు కూడా ఒకేసారి ఇవ్వడం లేదు. ఒకేసారి 10,000 రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా సంక్షేమ పథకాలు ఏవి కూడా వైఎస్ఆర్ ఆసరా కానీ ప్రభుత్వం కల్పించే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవి కూడా వర్తింప చేయట్లేదు. 10,000 షాక్ చూపిస్తున్నారనేది ఇది సరైనది కాదు. అందుకని వెంటనే ఆశా వర్కర్లందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ మధ్య కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నారు. ముందుగా వారియర్స్గా పనిచేసిన వాళ్ళందరికీ కూడా వ్యాక్సిన్ ఇవ్వాలనేది మంచి ఉద్దేశమే. అయితే వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత వాళ్ళకు రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇవ్వకుండా ఇచ్చిన మరుసటి రోజు నుంచే మరి మీరు పేషెంట్లను పిలుచుకురండి, సర్వేలు చేయండి అని చెప్పేసి వాళ్ళకు మళ్ళీ ఇబ్బంది పెట్టి వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతినే పరిస్థితి వస్తుంది. మొన్ననే గుంటూరు జిల్లాలో కూడా కరోనా వ్యాక్సిన్ ఇప్పించి అనారోగ్యంతో ఒక ఆశా వర్కర్ చనిపోవడం జరిగింది. ఇట్లాంటి పునరావృతం కాకుండా ఆశా వర్కర్లు ఎవరైతే వ్యాక్సిన్ వేయించుకుంటున్నారో వారికి కనీసం 10 రోజులు సెలవు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ వేతనాలు కూడా 10,000 అనేది చాలా తక్కువ అమౌంట్. వాళ్ళు చేసే సేవలకు వాళ్ళని గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళని రెగ్యులర్ చేయాలి. వెంటనే రెగ్యులర్ చేయని పక్షంలో ఇంకా పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా గ్రామాల్లో కూడా వాళ్ళకి చాలా ఇబ్బందులు కూడా వస్తున్నాయి. ఈ కరోనా వ్యాక్సిన్ కానీ కరోనా పేషెంట్లు పిలవడానికి కానీ వెళ్తే మేము రాము అనే పరిస్థితుల్లో ఉంది. ముందుగా అయితే వీళ్ళు కాకుండా అధికారులు వాళ్ళని ప్రజలందరినీ మోటివేట్ చేసి వీళ్ళ ద్వారా ఆ పని చేయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అన్ని కలెక్టరేట్ల వద్ద ఆశాలకు బడ్జెట్లో నిధులు వెంటనే పెంచాలని చెప్పి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందో వాటినన్నింటినీ కూడా ఆశాలకు వర్తింపజేయాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. అందులో మన భాగంగానే అనంతపురం జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. మేము ముందే చెప్పుకున్నాము, ఆశాలు కింది స్థాయి వరకు కరోనా టైంలో కూడా వాళ్ళు ప్రజల యొక్క ఆరోగ్యాన్ని భద్రతను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అనేక సేవలు చేశారు. ప్రభుత్వము జనవరి నుంచి జూన్ వరకు చెల్లించాల్సిన కరోనా బకాయి వేతనాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే చెల్లించాలని చెప్పి ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు నవరత్నాలు అందరికీ ఇంప్లిమెంట్ చేసింది. కనీసం ఆశా వర్కర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాకపోయినా 10,000 జీతంతో పనిచేస్తున్న వాళ్ళకు కూడా ఈరోజు అమ్మఒడి, అదేవిధంగా ఆసరా, వైఎస్ఆర్ ఆసరా, ఇళ్ల స్థలాలు లాంటి సంక్షేమ పథకాలు ఈరోజు వాళ్ళకు వర్తింప చేయడం లేదు. వాళ్ళు గ్రామ స్థాయిలో కష్టపడి పనిచేసిన ఈరోజు ఫ్రంట్ లైన్ వారియర్స్ పేరుతోటి వాళ్ళు మంచిగా ఆరోగ్యాన్ని చూస్తారని చెప్పి ఈరోజు ముందుగా వాళ్ళకు వ్యాక్సిన్ ఇస్తున్నారు. అయితే ప్రభుత్వం వ్యాక్సిన్ ఇచ్చే ముందు వాళ్ళ ఆరోగ్యాలను పరీక్షలు చేసి తర్వాత వ్యాక్సిన్ ఇవ్వాలి. అటు చేయని పరిస్థితుల్లో ఈరోజు తాడేపల్లిలో ఒక ఆశా వర్కర్ చనిపోవడం జరిగింది. వాళ్ళకు వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, వాళ్ళకు పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేయకుండా డైరెక్ట్గా వాళ్ళకు ఇంజెక్షన్ ఇచ్చి రెస్ట్ లేకుండా మీరు విధుల్లో పోండి అంటే ఇట్లా అనర్థాలు అనేకం జరిగే ఆస్కారం ఉంది. కాబట్టి ఎవరికైతే వ్యాక్సిన్ ఇచ్చినారో వాళ్ళందరికీ కూడా, అంగన్వాడీ ఆశాలకు అందరికీ కూడా ఈరోజు బీమా సౌకర్యాన్ని కల్పించాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఇవి ఇవాల్టి బులెటిన్ విశేషాలు. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చెప్పడం మర్చిపోయాడు, పక్కనే ఉన్న గంటను కొట్టడం మర్చిపోకండి.